ఓకే ఓకే దేశం సార్. స్క్రీన్ షేరింగ్ ఆప్షన్. స్క్రీన్ షేర్ అవుతుందా? రావట్లేదు మరి ట్రై చేయమనండి, లేని పక్షంలో మనం సెషన్ స్టార్ట్ చేయాలి. కోహోస్ట్ ఆప్షన్ ఇస్తారా నాకు? అంటే స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కోహోస్ట్ కి వస్తుంది. కోహోస్ట్ అన్న కోహోస్ట్ ఇవ్వలేదమ్మా? ఇచ్చాను. ఇప్పుడు వచ్చింది. శ్రీ గంపా నాగేశ్వరరావు ఘన మానస పుత్రిక విజ్డమ్ విజన్ విక్టరీలా నిత్య నూతన వేదిక ఎందరెందరో మహనీయులా అనుభవ జ్ఞాన సాగరాల కలయిక చైతన్యం శిరస్సు ఎత్తి దృక్కులు సారించే దిక్సూచిక నిస్వార్థం నిజాయితీ అంకిత భావం సంకల్పాల ప్రకాశికా ఇంపాక్ట్ 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 వ్యక్తిత్వ వికాసము యువత భవిత నిర్మాణము వెలుగే తానొక గొంతై జ్ఞాన మార్గమే వెలకట్టలేని విలువల జీవిత అడుగు అడుగునా ప్రబోధించే స్ఫూర్తే తన శక్తికి చిరునామా వెతికే చోటై సమున్నత ఆశయ సిద్ధికి అభయమై చేయూతనిచ్చే ఇంపాక్ట్ 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 ఉద్యోగం ఆధ్యాత్మిక చింతనం సాహిత్యం సమాజం డిజిటల్ ప్రపంచం ఆర్థిక నైతిక పారిశ్రామిక వ్యవసాయం సనాతన ఆచార సాంప్రదాయ సంస్కృతుల నిన్ను నీవే తెలుసుకో జీవిత మార్గంలో గెలుపై నిలిచిపో మానవ జన్మ పరమార్థం పుచ్చుకోవడం కాదు ఇచ్చుకోవడం లక్ష్యం ఉంటే నీకై పని చేస్తావు అదే లేక లక్ష్య సాధకుడి సాధనమైపోతావని సందేశించే ఇంపాక్ట్ 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 హత్యలు ఆపగా నూతన ఆశా ఊపిరిలుదే జీవిత సందేహాన్ని వృత్తికి వృత్తి ప్రవృత్తుల ఉన్నతికి దేశభక్తి సమాజ సేవ దైవ భక్తి మానసిక శక్తుల దీక్ష దక్షతలు ధైర్యం క్రమశిక్షణలు మానవ
పాయింట్స్ ఉద్దీపనలు సమాజ హిత పతాకగా నారీ లీగల్ స్టడీ స్కిల్స్ కెరీర్ గైడెన్స్ కైనా అన్ని రంగాలలో ఇనుమేటిగా నిలిపే ఓటమినే ఓడించే గమ్యం పీఠంగా మార్చే సమగ్ర సమాజ అభ్యున్నతి ధ్యేయంగా సాగే ఇంపాక్ట్ 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 వ్యక్తిత్వ వికాసము యువత భవిత నిర్మాణము వెలుగే తానొక గొంతై జ్ఞాన మార్గమే చూపే వెలకట్టలేని విలువల జీవిత అడుగు అడుగునా ప్రబోధించే స్ఫూర్తే తన శక్తికి చిరునామా వెతికే చోటై సమున్నత ఆశయ సిద్ధికి అభయమై చేయూతనిచ్చే ఇంపాక్ట్ 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 సంజయ్ మ్యామ్ స్టార్ట్ చేయండి. స్వప్న గారు ఉన్నారా? స్వప్న సంజయ్ మేడం ఈ రోజు సూక్తితో స్టార్ట్ చేస్తారా కొటేషన్? మేడం సంజయ్ గారు, వడ్ల శ్రీనివాస్ గారు, తన వాయిస్ వినిపిస్తుందా? స్వప్న గారు అండ్ సంధి గారు, వడ్ల శ్రీనివాస్ గారు. ఓకే, ఎనీవే డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మన సాంప్రదాయం ఏంటంటే ఒక అద్భుతమైన సూక్తి మనం స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడు ఎలాంటి టైంలో కూడా కొన్నిసార్లు మన దగ్గర అమ్ముల పోతలో రెడీగా ఉంటాయి కాబట్టి అండి మనకు తప్పదు. సో విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ ద సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే విజేతలు కొత్త పనులు ఏమి చేయరు డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు అందరూ చేసే పనులే కొత్తగా చేస్తారు. అంటే ఈ రోజు మనం సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం, ఖచ్చితంగా మనం సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేశారంటే కొత్త పనులు ఏం చేయలేదు, అందరూ ఏం చేస్తారు వాళ్ళు కొంచెం కొత్తగా చేయడం జరిగింది అంతే. అది కూడా సక్సెస్ కావాల్సిందే. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మన క్యాప్షన్ అండ్ కొటేషన్ ఏంటంటే విజేతలు కొత్త పనులు చేయరు, అందరూ చేసే పనులే వాళ్ళు కొత్తగా చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే నెక్స్ట్ సెషన్ కంటిన్యూ చేయండి మేడం. వినిపిస్తుందా సార్? క్లియర్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాబర్ట్ జీ ఫర్ స్టార్టింగ్ దిస్ సెషన్ విత్ అ కొటేషన్. సో ఈరోజు నిన్న మనము చెప్పుకున్న టాపిక్ స్టేజ్ ఫ్రైట్, ఆ సెషన్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఇంకొక గొప్ప టాపిక్ చెప్పుకోబోతున్నాము. దానికి మన ముందు ఒక అద్భుతమైన స్పీకర్ మన ముందున్నారు, యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్. ఈ టాపిక్ గురించి ఆల్రెడీ వేరే సెషన్ లో చెప్పి చాలా మంచి ప్రశంసలు అందుకున్నారు ఆ బ్యాచ్ లో, ఈపీఎస్ బ్యాచ్ లో. ఇప్పుడు మన ఈ యంగ్ స్పీకర్ మనకి ఈరోజు బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పడానికి వచ్చారు. అయితే ఆయన గురించి చిన్న ఇంట్రడక్షన్. ఆయన 5 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటూ 5 సంవత్సరాలుగా సేల్స్ లో ఎక్స్పీరియన్స్ అనేది సంపాదించుకున్నారు. ఒక 2 సంవత్సరాలుగా ఆయన 2 ఎంఎన్సి కంపెనీస్లలో వర్క్ చేసి ఒక టీమ్ లీడర్ గా వర్క్ చేసి ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 153 అనే బ్యాచ్ లో జాయిన్ అయ్యి ఆయన సర్టిఫికేషన్ పొందారు. అలాగే ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ లో డైరెక్టర్ గా ఉన్నారు. హైదరాబాద్ లోనే ఉన్న మనకు తెలిసిన వ్యక్తి. సో లెట్ us వెల్కమ్ దేశ్వంత్ పెరుమాండ్ల, అవర్ యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్. అవర్ వర్చువల్ డయాస్ ఇస్ yours, దేశ్వంత్ జీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ స్వప్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత గ్రాండ్ వెల్కమ్ చేసినందుకు. ఎస్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ ఈరోజు ఇన్ని డేస్ జరిగిన సెషన్ వేరే, ఇప్పుడు జరిగే సెషన్ వేరే.
ఈ రోజు మన సెషన్ బాడీ లాంగ్వేజ్ మీద కాబట్టి మీ అందరి బాడీ లాంగ్వేజ్ సెషన్ లో ఇన్వాల్వ్ కావాలి కాబట్టి మాక్సిమం వీలైనంత మంది మీ వీడియోస్ ఆన్ చేయాలని కోరుకుంటున్నాను. ఎంతమంది వీలైతే అంతమంది మీ వీడియోస్ ఆన్ లో పెట్టుకోండి, ఓకేనా? ఎస్. ఫస్ట్ మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి నిన్న సెషన్ రికాప్ చేద్దాం. ఒక్కసారి మీరందరూ కింద ఉన్న చాట్ బాక్స్ యూజ్ చేసి నిన్న సెషన్ లో ఏం చెప్పారు, మనకి ఏఎన్ఆర్ గారు ఒక బ్రహ్మాండమైన ట్రైనర్ వచ్చారు, వాళ్ళు మనకు దేని మీద చెప్పారు, ఏ టాపిక్ మీద సెషన్ చెప్పారో చిన్న రికాప్ మీ చాట్ బాక్స్ యూజ్ చేసుకొని నిన్న టాపిక్ ఏంటి ఒక్కసారి టైప్ చేసి పెట్టండి. స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫ్రైట్. అందులో మనకు ఒక ఇంపార్టెంట్ యాక్రోనిమ్ యూజ్ చేశారు సార్, ABCDE అని కదా. ఎస్, అందులో ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, అందరూ డిఫైన్ చేసి చెప్పండి. ABCDE ఎంత బ్రహ్మాండమైన యాక్రోనిమ్ అండి. ఆ ABCDE అనే యాక్రోనిమ్స్ వాటిని ఫాలో అయితే మనం ఆల్రెడీ ఒక మంచి ట్రైనర్, ఇంకా మంచి స్పీకర్ అయినట్టే. A for attraction, yes. B for yes, body language. ఈ రోజు మనం ఆ ABCDEలో ఉన్న B లో బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు బాడీ లాంగ్వేజ్ ఎందుకు అవసరం అని మనం ఈరోజు సెషన్ లో తెలుసుకోబోతున్నాం. సో ఎస్ అండి, ఓకే, రైట్. ఎస్. అయితే బాడీ లాంగ్వేజ్, బాడీ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందా? ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మన సొసైటీలో, మన వరల్డ్ మొత్తంలో కొన్ని వందలాది లాంగ్వేజెస్, ఒక వేలాది లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇలాంటి లాంగ్వేజెస్ లో మన బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటండి? తెలుగు ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్, మరాఠీ, చాలా లాంగ్వేజెస్. నార్త్ లో చూసుకుంటే బెంగాలీ, ఇంకా ఇంగ్లీష్, రష్యన్, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాక బాడీ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందా అంటే ఆన్ ఫ్రెండ్స్, ఎస్, బాడీకి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజెస్ కన్నా చాలా ఇంపార్టెంట్ అయిన లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మనకి ఏదైతే మనం మాట్లాడుతున్నామో, నేను మీతో తెలుగులో మాట్లాడుతున్నాను, ప్రజెంట్ మనం మాట్లాడి కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజెస్ అన్ని ఇలా వచ్చే లాంగ్వేజెస్ అన్నిటికంటే ముందు మనకున్న లాంగ్వేజ్ ఏంటండి? ఫస్ట్ మనం మనుషులం ఎవాల్వ్ అయినప్పుడు, ఆది మానవులు ఉన్నప్పుడు, హ్యూమన్ ఏమంటారు, ఎర్లీ మ్యాన్స్ ఉన్నప్పుడు, ఆది మానవులు ఉన్నప్పుడు వాళ్ళు వాడే లాంగ్వేజ్ ఏంటండి? బాడీ లాంగ్వేజ్. వాళ్ళు ఆది మానవులు ఒకరి నుంచి ఒకరు కమ్యూనికేట్ చేసుకునే విధానం, వాళ్ళు వాడే లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్. సో బాడీ లాంగ్వేజ్ అనేది మనకి ప్రజెంట్ మనం వాడే సంస్కృతం, తెలుగు, హిందీ ఇవన్నీ వచ్చేదానికంటే ముందు నుంచే మనకి బాడీ లాంగ్వేజ్ అనేది ఉన్నది. ఈ బాడీ లాంగ్వేజ్ మనందరిలో ఇన్బిల్ట్. మనం ఎప్పుడైతే పుడతామో మన జీన్స్ లో ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మన బాడీలో అందరిలో మనం మాట్లాడుతుంటే మనం హ్యాండ్స్ మూవ్ చేస్తుంటాం, కాళ్ళు మూవ్ చేస్తుంటాం, మన ఐస్ మూవ్ చేస్తుంటాం, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాం. ఇవన్నీ మనకి ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ గా మన బాడీలో ఉంటాయి. దీన్ని మనం ఎఫెక్టివ్ గా వాడి, ఎఫెక్టివ్ గా మనం మాట్లాడే దాంతో సింక్ చేసి యూజ్ చేస్తేనే బాడీ లాంగ్వేజ్ అనేది ఎఫెక్టివ్ గా మనం చెప్పేది ఎదుటి పర్సన్స్ కి అర్థమవుతుంది అనమాట. ఎస్, ఇప్పుడు నేను మీకు చిన్న పీపీటీ షేర్ చేస్తాను. మీ అందరికి నా స్క్రీన్ కనిపిస్తుందా? క్లియర్, క్లియర్. ఓకే, ఇప్పుడు మనం అందరం బాడీ లాంగ్వేజ్ సెషన్ లో ఉన్నాం కాబట్టి మీరందరూ మైక్ మ్యూట్ చేసుకొని ఒక్కసారి నేను ఎప్పుడైతే నాకు కొన్ని ఊత పదాలు ఉంటాయి ఎస్ ఆర్ నో అని చెప్పి, నేను ఎస్ అన్నప్పుడు మీ అందరు థమ్స్ అప్ చూపించండి. మీరు అందరు ఉన్నారా? వీడియోస్ ఆన్ చేసుకోండి. మాక్సిమం ఇంతకుముందు మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, అందరు వీడియోస్ ఆన్ చేసుకోవాలని చెప్పి. సో నేను మధ్యలో టాపిక్స్ మధ్యలో అందరిని అడుగుతుంటాను, అప్పుడు ఎస్ ఆర్ నో అని చెప్పి, ఎస్ అంటే ఇలా చూపించండి, మీ అందరికి తెలిసిందే, నో అంటే ఇలా చూపించండి. మీరు ఎస్ చూపించినా నో చూపించినా ఏం ప్రాబ్లం లేదండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కంపల్సరీ మీరు మీ జెస్చర్స్ యూజ్ చేస్తూ చూపించాలి, ఓకేనా? ఈ రోజు మన బాడీ లాంగ్వేజ్ కాబట్టి మనకి జెస్చర్స్ చూపించడం చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ లాంగ్వేజ్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, బాడీ కంటే ఒక లాంగ్వేజ్ ఉంటుందని చెప్పి. మనం బాడీ లాంగ్వేజ్ లోకి వెళ్లే ముందు అసలు బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఉంది ఏంటి అనేది చూసుకుందాం. మనం ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు 2 types ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయండి. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లో చూసుకుంటే ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, ఇంకొకటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్.
మనం వర్బల్ కమ్యూనికేషన్ అంటే మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు నేను మీతో మాట్లాడేది వర్బల్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తూ మాట్లాడుతున్నాను. మా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ వచ్చేసి బాడీ లాంగ్వేజెస్. టైప్స్ లో చూసుకుంటే మనం వర్బల్ కమ్యూనికేషన్ టైప్స్ లో చూసుకుంటే ఎలా ఉంటాయంటే మీకు డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వర్బల్ కమ్యూనికేషన్ లో మనం ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ తో ఫోన్ లో మాట్లాడతాం, లేదంటే ఒక గ్రూప్ డిస్కషన్ అవుతుంటది కదా, గ్రూప్ డిస్కషన్ లో మాట్లాడుతుంటాం. ఇంకా ఇప్పుడు నేను మీతో జూమ్ మీటింగ్ లో ఏదైతే మాట్లాడుతున్నానో ఇది కూడా వర్బల్ కమ్యూనికేషన్ కిందకే వస్తుంది. లేదంటే ఎక్కడైనా పొలిటికల్ గ్యాదరింగ్ అయింది, పొలిటికల్ మీటింగ్స్ అయినప్పుడు ఆ పొలిటికల్ మీటింగ్స్ లో ఒక లీడర్ మన ముందు నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, అది కూడా వర్బల్ కమ్యూనికేషన్. సో మనం బేసిక్ గా మీ అందరికి తెలిసినవన్నీ వర్బల్ కమ్యూనికేషన్స్. కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లో మనకి బాడీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మనం మాట్లాడుతుంటే మన ఫేస్ ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటామో మన ఫేస్ యూజ్ చేసి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇంకా ఐ కాంటాక్ట్, ఇంకా జెస్చర్స్, ఇవన్నీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ అన్నమాట. సో ఇందులో మీకు కొంచెం డీటెయిల్ గా చెప్దాం అనుకుంటున్నాను. మనం వర్బల్ కమ్యూనికేషన్ వచ్చేసి మనం మాట్లాడేది, ఇప్పుడు నేను మీతో ఒక మాట మాట్లాడాలి అంటే నా ముందే నేను కాన్షియస్ గా, నా మైండ్ లో కాన్షియస్నెస్ నుంచి నేను నెక్స్ట్ వీళ్ళకి మాట చెప్పాలని చెప్పి ఆలోచించి మాట్లాడతాను. సో ఎప్పుడైనా వర్బల్ కమ్యూనికేషన్ అనేది మన కాన్షియస్ బ్రెయిన్ యూజ్ చేసి మాట్లాడతాం అనమాట. కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అలా కాదు. మనం హ్యాండ్స్ యూజ్ చేసినా, మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసినా, మనం ఐ కాంటాక్ట్ ఒకరికి ఇస్తున్నాం అన్నా కూడా అది సబ్ కాన్షియస్ గా వస్తుందండి. మనం ఎవరితోనైనా మాట్లాడాలి, నెక్స్ట్ నేను హ్యాండ్ ఇట్లా మూవ్ చేయాలి, నెక్స్ట్ నేను సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది అన్నప్పుడు చెయ్యి ఇట్లా పెట్టాలి అని చెప్పి నేను ఆలోచించాను కదా, సబ్ కాన్షియస్ గా ఆటోమేటిక్ వస్తుంది. సో వర్బల్ కమ్యూనికేషన్స్ అనేవి కాన్షియస్ బ్రెయిన్ నుంచి వస్తున్నాయి, నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ అనేవి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది అనమాట. ఇంకా మనం ప్రత్యక్షంగా, ఇప్పుడు వర్బల్ కమ్యూనికేషన్స్ మనకి ఎలా ఉంటాయంటే ప్రత్యక్షంగా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, ప్రత్యక్షంగా నేను మీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి అది వర్బల్ కమ్యూనికేషన్. ఇంకా వర్బల్ కమ్యూనికేషన్ లో మనం పరోక్షంగా కూడా మాట్లాడవచ్చు, ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు, పరోక్షంగా మాట్లాడవచ్చు. పరోక్షంగా అంటే ఎలా, ఫోన్ లో చాట్ చేస్తూ మాట్లాడవచ్చు, మీరు నా ముందు లేకపోయినా కూడా మీతో కాల్ లో మాట్లాడవచ్చు. ఇలా వర్బల్ కమ్యూనికేషన్ అనేవి ప్రత్యక్షంగా ఉంటాయి, పరోక్షంగా ఉంటాయి. కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏదైతే మనం బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నామో, ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లో కంపల్సరీ మనం మన ఎదుటి వ్యక్తి, మనం ఎవరితో మాట్లాడాలనుకుంటున్నామో వాళ్ళు ప్రత్యక్షంగా మన ముందు ఉండాలి. ప్రత్యక్షంగా మన ఎదురుగా ఒక పర్సన్ కాకపోయినా అంతకన్నా ఎక్కువ పర్సన్స్ ఉన్నా కూడా మనం బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడవచ్చు అనమాట. ఓకేనా. ఇంకా మనం బేసిక్ గా ఎక్స్ప్లెయిన్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటే, బాడీ లాంగ్వేజెస్ మనం తెలుగు రాకున్నా, హిందీ రాకున్నా, మనం ప్రజెంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. సడన్ గా మనం ఏదైనా పని వచ్చి మనం తమిళనాడు వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే కేరళ వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మనం వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవుతాం? మన నేషనల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, కానీ మనకి హిందీ రాదు. హిందీ రాకపోతే ఎలా మాట్లాడతాం? బాడీ లాంగ్వేజ్. మనం మన బైక్ తీసుకొని వెళ్తాం, మన కార్ తీసుకొని వెళ్తాం, అక్కడ మన దగ్గరలో మనకి ఆల్మోస్ట్ కార్ లో ఫ్యూయల్ అయిపోతుంది. ఫ్యూయల్ అయిపోయినప్పుడు పక్కన ఒక పర్సన్ కనిపిస్తాడు, ఆయన మొత్తం ఆయన మలయాళంలోనే మాట్లాడతాడు, మనకు మలయాళం రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. ఆయనతో ఎలా కమ్యూనికేట్ అవుతాం? ఎలా చూపిస్తాం? ఫ్యూయల్ ఎక్కడుందని చెప్పి మనం బాడీ లాంగ్వేజ్ తోనే చూపిస్తాం కదా. ఎస్, అందుకని బాడీ లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్. ఇంకా మనకి రోడ్ మీద ట్రాఫిక్ పోలీస్ ఉంటారు, ట్రాఫిక్ పోలీస్ అంత మంది జనాల మధ్యలో నిలబడి ఎవరు వెళ్ళాలి, ఎవరు ఆగాలి, ఎట్ సైడ్ నుంచి ఎవరు ఎట్ సైడ్ వెళ్ళాలి, ఎట్ సైడ్ నుంచి ఎవరు ఎట్ సైడ్ వెళ్ళాలి అని చెప్పి తన బాడీ లాంగ్వేజెస్ యూజ్ చేస్తూ చెప్తుంటాడు. ఎస్, అందుకే మనకి బాడీ లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్. అన్ని లాంగ్వేజెస్ కన్నా బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ ఈ మూవీ చూసే ఉంటారు, చాలా ఫేమస్ మూవీ, కమల్ హాసన్ గారిది పుష్పక్ మూవీ అందరు చూసే ఉంటారు కదా. ఇక్కడ ఈ మూవీ ఎవరైతే చూస్తారో అందరూ ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి ఫాస్ట్ గా, చూసిన వాళ్ళు. ఎస్ అండి, మీరందరు ఈ మూవీ చూస్తూ ఉంటారు. ఈ మూవీ చూసిన వాళ్ళు చాలా మంది చూస్తారు. ఎట్లయినా కమల్ హాసన్ మూవీ ఎవరు మిస్ అవ్వరు అనుకోండి, చాలా మంది చూస్తూ ఉంటారు. ఈ మూవీ చూస్తే మీకు అర్థమై ఉంటది అసలు బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఫేమస్ అని చెప్పి. ఈ ఒక్క మాట కూడా, జస్ట్ లాస్ట్ లో ఒక మాట మాట్లాడతాడు, కాకుండా ఈ మూవీ మొత్తం బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ, అసలు ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తూ, ఐ కాంటాక్ట్ యూజ్ చేస్తూ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే మూవీ అంతా నడిచిపోతుంది కదా. ఈ మూవీలో లాంగ్వేజ్ అనేది మనం మాట్లాడే వర్బల్ లాంగ్వేజ్ లేనందుకు ప్రతి ఒక్క భాషలో రిలీజ్ అయింది, ప్రతి ఒక్క స్టేట్ లో రిలీజ్ అయింది, కొన్ని వరల్డ్ వైడ్ కూడా రిలీజ్ అయింది.
అందరూ ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఈ భాష యాస అసలు సంబంధం లేకుండా ప్రతి ఒక్క పర్సన్ చూసి ఎంత పెద్ద హిట్ అయిందండి. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వచ్చు బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత పవర్ఫుల్ అనేది మీకు అర్థం అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ లాంగ్వేజ్ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది. అయితే మనం సైంటిఫికల్ గా కూడా చూసుకుందాం బాడీ లాంగ్వేజ్ అనేది మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్పి. అయితే ఒక పర్సన్ ఆల్బర్ట్ మెహ్రాబియన్ అని చెప్పి ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప శాస్త్రవేత్త, తను రీసెర్చ్ చేసి ఏం కనుగొన్నాడంటే బాడీ లాంగ్వేజ్ అనేది మనం ఏదైతే కంటెంట్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఏదో ఒక కంటెంట్ ప్రిపేర్ అయ్యి ఉంటాను కదా, మీరు కూడా ఎక్కడైనా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ అనేది 7% అనమాట. 7% యూజ్ అవుతుంది. దాని తర్వాత వాయిస్ మాడ్యులేషన్, మనం మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ అనేవి హెచ్చుతగ్గులు చేస్తూ ఉండాలి. ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది 38%. ఈ 7% 38% కాకుండా మనం ఒక పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడేది ఎఫెక్టివ్ గా అర్థం కావాలంటే 55% అండి. 55% బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తేనే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది ఎఫెక్టివ్ గా మనం చెప్పాల్సుకున్న పర్సన్ కి అర్థమవుతుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. ఎవరు ప్రూవ్ చేస్తారు? ఆల్బర్ట్ మెహ్రాబియన్ అనే పర్సన్ రీసెర్చ్ చేసి ప్రూవ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఇంతగానం తెలుసుకున్నాం కదా మనం బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, అది ఎందుకంత ఎఫెక్టివ్, ఎందుకంత పవర్ఫుల్ అని మనం ఇప్పటి వరకు చూసుకున్నాం. అయితే మనకి బాడీ లాంగ్వేజ్ ఒక ట్రైనర్ కి, ఒక స్పీకర్ కి, మనం ఇప్పుడు ఈపీఎస్ లో జాయిన్ అయినప్పుడు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ లాగా అవ్వాలనుకున్నప్పుడు మనం ఒక ట్రైనర్ కి, ఒక స్పీకర్ కి బాడీ లాంగ్వేజ్ ఎలా హెల్ప్ అవుతుంది, ఏమి చేస్తే హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు మనం చూసుకుందాం. ఓకేనా? అర్థమవుతుందా మీ అందరికి? అర్థమవుతుంది థమ్స్ అప్, లేదంటే థమ్స్ డౌన్, ఏది పెట్టినా ఓకే, పర్లేదు. ఎస్ గ్రేట్. ఓకే, నెక్స్ట్ మనం ఇందులో మనకి 7 పాయింట్స్ ఉంటాయండి. మనం ఏదైతే ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వాలనుకుంటే ఒక 7 పాయింట్స్ ఏంటంటే పోస్చర్, ఐ కాంటాక్ట్, జెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మూమెంట్, వాయిస్ మాడ్యులేషన్, కాన్ఫిడెంట్. ఈ సెవెన్ ఆయుధాలు మన దగ్గర పెట్టుకొని మనం ముందుకెళ్తే ఆటోమేటిక్ గా మన బాడీ లాంగ్వేజ్ అనేది, మన కంటెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఇందులో మీకు ఈ 7 ఐటమ్స్, ఈ 7 టాపిక్స్ ఏవైతే చెప్పానో ఇవి మీకు ఇప్పుడు డీటెయిల్ గా మీకు 1 by 1 చూపించుకుంటూ వెళ్తాను. సో ఫ్రెండ్స్ మీరందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, పోస్చర్. మనం ఎక్కడైనా, మనం జనరల్ ఒక మనిషి, ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నప్పుడు, మనం నిలబడ్డప్పుడు మన పోస్చర్ ఎలా ఉండాలి, మీకు ఈ స్లైడ్ లో కనిపిస్తుంది చూడండి. మనం ఎప్పుడైనా సరే ఇలా వంగి ఉండకూడదు, షోల్డర్స్ ఇలా ముందుకు పెట్టి, నెక్ ఇట్లా ముందుకు పెట్టి అస్సలు ఉండకూడదండి. చాలా మంది బాటమ్ నుంచి టాప్ వరకు మంచి పోస్చర్ మంచిగా ఉంటుంది, కానీ నెక్ వచ్చేసి ఇలా ముందుకు పెట్టి చూస్తుంటారు. అలా అస్సలు చూడకూడదు. అలా చూస్తే మీరు ఎక్కడైనా స్టేజ్ మీదకి వెళ్ళి అలా మీరు ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు మీరు అట్లా నిలబడితే మాత్రం మీ లోపల మీరు చాలా భయపడుతున్నారు, మీ లోపల కాన్ఫిడెన్స్ లేదు అన్నట్టు పోర్ట్రే అవుతుంది. అందుకనే పోస్చర్ ఎప్పుడైనా సరిగ్గా మెయింటైన్ చేయాలి. మీరు స్లైడ్ లో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీరు పోస్చర్ ఎలా మెయింటైన్ చేయాలో క్లియర్ కట్ గా అర్థమవుతుంది చూడండి. ఎప్పుడైనా సరే మనం నిలబడి ఉన్నప్పుడు మన ఇయర్స్ ఏవైతే ఉన్నాయో, మన చెవులు ఉన్నాయి కదా, ఈ చెవులు మన షోల్డర్స్ తో అలైన్ అయి ఉండాలి. అర్థమవుతుంది అందరికి? మన ఇయర్స్ ఎప్పుడైనా మన షోల్డర్స్ తో అలైన్ అయి ఉండాలి. అంతేకాకుండా మన షోల్డర్స్ కూడా మన హిప్స్ అంటే నడుము, మన షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో మన నడుముకి స్ట్రైట్ గా ఉండాలి. మన ఇయర్స్ షోల్డర్ కి అలైన్ అయి ఉండాలి. అంతేకాకుండా మన షోల్డర్స్ కూడా మన నడుముకి అలైన్ అయి ఉండాలి. మళ్ళీ అంతేకాకుండా మన కింద కాళ్ళు, మనం పైన తలకాయ పైన హెడ్ నుంచి కింద నడుము వరకు పోస్చర్ అంతా స్ట్రేట్ గా పెట్టినా కూడా కింద కాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే లెగ్స్, కొంతమంది అలవాటు ఉండి లెగ్స్ చాలా వైడ్ గా స్ప్రెడ్ చేసి పెడతారు కదా. అందుకని అలా పెట్టకుండా ఎప్పుడైనా సరే మన లెగ్స్, మన పాదాలు ఏవైతే ఉంటాయో ఆ పాదాలు షోల్డర్స్ లోపల ఉండాలి. షోల్డర్స్ మీరు కిందికి, తలకాయ కిందికి దింపి చూస్తే మన పాదాలు ఎప్పుడైనా షోల్డర్స్ లోపలనే ఉండాలి. షోల్డర్స్ బయట పెట్టి పాదాలు, మన షోల్డర్స్ భుజాలు దాటి మన పాదాలు నిలబడి ఉన్నాయి అనుకోండి, చూడడానికి చాలా వియర్డ్ గా కనిపిస్తుంది, చాలా ఇరిటేషన్ ఉంటుంది అనమాట. ఈ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు పర్సన్ ట్రైనరా, ఈ పర్సన్ చెప్తే మనం వినాలా అని అనుకుంటారు అనమాట. అందుకని ఎప్పుడైనా పోస్చర్ అనేది కరెక్ట్ గా ఉండాలి. తర్వాత మనం ఇంతసేపు నిలబడితే ఎలా ఉండాలి పోస్చర్ అని చూసుకున్నాం, కానీ కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి. ఇప్పుడు నేను మీతో కూర్చొని మాట్లాడుతున్నాను, నేను మీ అందరి ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్చర్ మెయింటైన్ చేస్తున్నారు. రామారావు గారు అయితే ఇట్లా చేతులు ఫోల్డ్ చేసుకుంటున్నారు, ఒకరేమో ఇలా సైడ్ కి ఇట్లా చూస్తున్నారు,
ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్టర్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక్కసారి మీరందరూ మంచి పోస్టర్ లో కూర్చొని 90 degrees యాంగిల్ లో కూర్చొని ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి పోస్టర్ మెయింటైన్ చేస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీరు అది విని కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకొని మీ బ్రెయిన్ లో అది ఫీడ్ అవ్వాలంటే కరెక్ట్ పోస్టర్ అనేది ఉండాలి. ఓకేనా? ఓకే, పోస్టర్ అనేది ఎలా ఉండాలి? మనం కూర్చున్నప్పుడు 90 degrees యాంగిల్ మెయింటైన్ చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే మీకు 90 degrees యాంగిల్ అంటే అందరికి ఐడియా ఉందని అనుకుంటున్నాను. స్ట్రైట్ గా వెనుక మనకి కుర్చీ మీద బ్యాక్ సైడ్ ఏదైతే సపోర్ట్ ఉంటుందో ఆ సపోర్ట్ కి ఆనుకోకుండా స్ట్రైట్ గా 90 degrees యాంగిల్ మెయింటైన్ చేసి కూర్చుంటే అది ఆటోమేటిక్ గా మన నడుము నుంచి పైన హెడ్ వరకు స్ట్రైట్ గా ఉంటుందండి. దాని తర్వాత మన హ్యాండ్స్ వచ్చేసి ఎప్పుడైనా సరే 90 degrees యాంగిల్ మెయింటైన్ చేసుకొని కూర్చోవాలన్నమాట. దాని తర్వాత మన లెగ్స్ కూడా 90 degrees యాంగిల్ మెయింటైన్ చేసుకొని కూర్చోవాలన్నమాట. మనం కుర్చీ మీద కూర్చొని మనం స్పీచ్ ఇస్తున్నాం లేదంటే మనం ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నప్పుడు కంపల్సరీ 90 degrees యాంగిల్ పోస్చర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అంటే నడుము దగ్గర 90 degrees యాంగిల్ లో కూర్చోవాలి, చేతులు 90 degrees యాంగిల్ లో పెట్టాలి, ఇంకా కాళ్ళు కూడా 90 degrees యాంగిల్ లో మెయింటైన్ చేసి కూర్చోవాలన్నమాట. ఇలాంటి పోస్చర్ మెయింటైన్ చేస్తేనే మనం చెప్పేది ఏదైనా ఎఫెక్టివ్ గా వినపడుతుంది. ఇంకా మీరు ఆడియన్స్ కాబట్టి మీరు వినేది కూడా, నేను చెప్పేది కూడా మీకు క్లారిటీగా వినిపిస్తుంది అనమాట. మీరు అటెంటివ్ గా ఉండగలుగుతారు. లేదంటే కొంతమంది ఇట్లా ముందు కొంగిట్లుంటారు, ఇట్లా ముందు కొంగిట్లుంటారు, ఇట్లా చేతులు పెట్టుకొని ఉంటారు. ఇట్లా ఉంటే ఎట్లుంటుందండి? మీరు అట్లా పెట్టుకున్నా కూడా ఇప్పుడు నేను చూసేటప్పుడు నాకు ఏమనిపిస్తుంది, నేను చెప్తుంటే వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు అని. ఇక్కడ పోస్టర్ అంటే ఏదో గుర్తొచ్చింటుంది. ఒకప్పుడు నేను సినిమా చూస్తున్నప్పుడు ఇట్లా కూర్చొని చూస్తున్నా కదా, ఇట్లా సినిమా ఇట్లానే చూస్తాం కదా, అంతే అట్లా కాకుండా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇట్లా స్ట్రైట్ గా కూర్చొని చూస్తే ఇట్లా స్ట్రైట్ గా కూర్చొని చూడకుండా ఇట్లా బ్యాక్ సైడ్ రెస్ట్ చేసుకొని కూర్చొని చూసినా కూడా సినిమా చూసేది మనకి ఎక్కుతుంది కదా అని అనుకుంటారు కదా. అది ఎంటర్టైన్మెంట్, ఇది ఎంటర్టైన్మెంట్ కాదు. సో అందుకని పోస్టర్ ఎప్పుడైనా మనకు క్లియర్ అండ్ కరెక్ట్ గా 90 degrees యాంగిల్ లో మెయింటైన్ చేయాలి. ఎస్, మీకు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నానండి. కొంతమంది పోస్టర్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి వాళ్ళకి ఐడియా ఉండదు. సో మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక స్టేజ్ మీదకి వెళ్ళి ఒక స్పీచ్ చేయడానికైనా ట్రైనర్ లాగా వెళ్ళినప్పుడు ఒక 1 minute మీ పోస్టర్ మీరు బాడీ అంతా లూజ్ గా పెట్టి మీ పోస్టర్, మీ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా మెయింటైన్ చేయాలన్నప్పుడు అని అనుకుంటే స్టేజ్ మీదకి ఎక్కే ముందు మీరు స్ట్రైట్ గా నిలబడి మీ హ్యాండ్స్ ఏవైతే ఉంటాయో మీ హ్యాండ్స్ స్ట్రైట్ గా ఇలా పైకి లిఫ్ట్ చేసి కళ్ళు మూసుకొని ఇలా పైన సీలింగ్ ని చూడాలి. మీ అందరికి అర్థమవుతుందా? బాడీ అంతా స్ట్రైట్ గా పెట్టి మీ హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసి మీ కళ్ళు మూసుకొని హెడ్ ఇట్లా పైకి పెట్టి సీలింగ్ సైడ్ ఫేస్ చేసి ఒక ఫ్యూ సెకండ్స్ ఉన్న తర్వాత ఒకటేసారి ఇట్లా హ్యాండ్స్ వదిలేసాం అనుకోండి, ఒకటేసారి ఫ్రీగా బాడీ ఫ్రీగా పెట్టి హ్యాండ్స్ వదిలేసాం అనుకోండి. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఇప్పుడు జూమ్ మీటింగ్ లో మీరు కెమెరా ముందు ఉన్నారు కాబట్టి చేయలేరు. మీటింగ్ అయిపోయాక ఒక్కసారి నేను చెప్పింది ట్రై చేయండి. హ్యాండ్స్ ఇలా పైకి లిఫ్ట్ చేసి కళ్ళు మూసుకొని హెడ్ పైకి లిఫ్ట్ చేసి ఒకటేసారి బాడీ ఇట్లా చేతులు ఫ్రీగా వదిలేసి మళ్ళీ స్లోగా మీ హెడ్ ముందుకు తీసుకొచ్చి కళ్ళు ఓపెన్ చేసి ఒకసారి కింద నుంచి పైకి మీ బాడీ అబ్జర్వ్ చేయండి. మీ పోస్చర్ అనేది ఎగ్జాక్ట్ ఈ పిక్చర్ లో చూపించినట్టే ఉంటుంది. రైట్, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే మనకి ఐ కాంటాక్ట్. పోస్చర్ ఎంత ఇంపార్టెంటో ఐ కాంటాక్ట్ కూడా అంత ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. మీరు చాలా మాల్స్కి వెళ్ళి ఉంటారు, రెస్టారెంట్స్కి వెళ్ళి ఉంటారు. మీరు మాల్స్ కి కానీ రెస్టారెంట్స్ కానీ వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెస్టారెంట్ చూసుకుందాం. మనం ఒక రెస్టారెంట్ కి ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వెయిటర్ వస్తారు. సార్ చెప్పండి సార్, మీ ఆర్డర్ చెప్పండి అంటే మనం చెప్తాం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చాలా పెద్ద ఐటమ్స్ చెప్తుంటాం. కానీ మనం చెప్పినప్పుడు మనని చూడకుండా వెయిటర్ ఇట్లా స్లిప్పింగ్ గా పెన్ను పట్టుకొని ఎటో గోడ చూసుకుంటా చెప్పండి మీకు ఏం కావాలి, ఓకే సార్ ఇంకేం తీసుకురావాలి అని చెప్తే మనకి ఏమన్నా అర్థమవుతుందా? అసలు ఈ పర్సన్ మనం చెప్పేది వింటున్నాడా? మనం ఏదో ఒక ఐటమ్ చెప్పినాం, మనం ఇడ్లీ సాంబార్ చెప్పినాం, ఈ పర్సన్ మనం చెప్పేది వింటుండా? ఎటో చూస్తుండు. నేను ఇడ్లీ సాంబార్ చెప్తే దోశ తీసుకొస్తే ఎట్లా అని చెప్పే డౌట్ వస్తుంది కదా. మనం చెప్పేది అతను వెయిటర్ వింటుండా లేదని డౌట్ వస్తుంది కదా, మన లోపల క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది కదా. అందుకనే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్ట్రైట్ గా నేను కెమెరా చూడకుండా ఎటో గోడలు చూసుకుంటూ, ఎటో సీలింగ్ చూసుకుంటూ, మా లైట్ ని చూసుకుంటూ, ఫ్యాన్ ఎంత మంచిగా ఉంది పైన ఫ్యాన్ ని చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎవరికైనా అర్థమవుతుందా? అస్సలు అర్థం కాదు. సో ఎప్పుడైనా సరే మనం బాడీ లాంగ్వేజ్ లో చూసుకుంటే మీకు ఫస్ట్ చెప్పిన పోస్చర్ ఎంత ఇంపార్టెంటో
ఐ కాంటాక్ట్ కూడా 100% అంతే ఇంపార్టెంట్. మనం మంచి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తేనే మనం చెప్పేది ఎవరికైనా ఎఫెక్టివ్ గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను జూమ్ లో మీ అందరికి ఐ కాంటాక్ట్ ఇస్తూ నేను ఒక కెమెరాని చూస్తే మీ అందరిని చూసినట్టే అయిపోతుంది. కానీ మీరు ఒక క్రౌడ్ లో, మీరు ఒక ట్రైనర్ లాగా, ఒక స్పీకర్ లాగా ఒక క్రౌడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ముందు 100 మంది జనాలు ఉంటారు. ఆ 100 మంది జనాలకి ఎలా ఐ కాంటాక్ట్ ఇవ్వాలని చెప్పి మీకు ఒక చిన్న టిప్స్ చెప్తా, మీరు ఫాలో అవ్వండి. మనము ఏదైనా స్పీచ్ చేయడానికి వెళ్ళినప్పుడు మన ముందు చాలా మంది జనాలు ఉన్నప్పుడు వాళ్ళని ఎలా చూడాలి? ఎవరినైనా మనం ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని చాలాసేపు స్టేర్ చేయొద్దు. వాళ్ళని చాలాసేపు స్టేర్ చేసి చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంత మంది ఉన్నారు, ఇప్పుడు ఇంత మందిలో ఒక్కరినే ఫోకస్ చేసి స్వప్న గారు స్వప్న గారు స్వప్న గారు అని చెప్పి ఒక్కరినే ఫోకస్ చేసి ఆమెను చూసి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏదర్ ఆమె నా ఫేవరెట్ పర్సన్ అని చెప్పి ఆమెనే సెలెక్ట్ చేసినట్టు అవుతుంది, లేదంటే ఆమెని నేను టార్గెట్ చేసి ఈ రోజు ఆమె అంతు తేల్చాలని చెప్పి ఉంటది. సో అందుకనే ఎప్పుడైనా క్రౌడ్ లో ఒక్క పర్సనే చూడకుండా క్రౌడ్ అందరిని కవర్ చేయాలి. క్రౌడ్ అందరిని కవర్ చేస్తూ ఐ కాంటాక్ట్ ఇవ్వడం ఎలా? మీరు అందరి ముందు నిలబడతారు కాబట్టి, మీ ముందు క్రౌడ్ ఉంటుంది కాబట్టి మీరు కొన్ని ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు. లైక్ ట్రయాంగిల్ ఫార్ములా, డబ్ల్యూ ఫార్ములా, వి ఫార్ములా, ఈ టెక్నిక్స్ ఉంటాయండి. అంటే ఏంటి ట్రయాంగిల్ అంటే ఏంటి? మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా, ట్రయాంగిల్ షేప్, ట్రయాంగిల్ ఎలా ఉంటుంది మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, మన స్కూల్స్ లో చదువుకున్నాం. సో ట్రయాంగిల్ ఎలా ఉందో మనం నిలబడ్డప్పుడు మన ముందు ఆడియన్స్ ని ఫస్ట్ లెఫ్ట్ సైడ్, ట్రయాంగిల్ లో లెఫ్ట్ సైడ్ లైన్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ మనం ఆడియన్స్ ని ఫోకస్ చేసి అక్కడికి వచ్చి మాట్లాడుతాం. మెల్లగా మన ఐ కాంటాక్ట్ మెల్లగా ఆడియన్స్ మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ కొంచెం ఫోకస్ చేసి మళ్ళీ మెల్లగా ఫ్రంట్ సైడ్ ఆడియన్స్ దగ్గర తీసుకొచ్చి అక్కడ కొంచెం ఫోకస్ చేసి మళ్ళీ మెల్లగా లెఫ్ట్ సైడ్ మూవ్ చేసి ఇలా ట్రయాంగిల్ మెథడ్ యూజ్ చేస్తూ మాట్లాడొచ్చు. స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ఫస్ట్ ట్రైనర్ అయితే అనమాట, స్టార్టింగ్ ఒక ట్రైనర్ లాగా వెళ్ళినప్పుడు ఆ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. లేదంటే మనకి డబ్ల్యూ టెక్నిక్ అని ఉంటుంది. డబ్ల్యూ లెటర్ ఎలా ఉంటుంది మీ అందరికి తెలిసిందే కదా. ఈ డబ్ల్యూ లెటర్ లాగానే మనం ఎప్పుడైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు మన ముందు ఆడియన్స్ ఉంటే ఫస్ట్ బ్యాక్ సైడ్ ఆడియన్స్ ని చూసి మెల్లగా వాళ్ళని చూసుకుంటూ మన టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ప్రెజెంటేషన్ ఇస్తూ మళ్ళీ మెల్లగా మన ఫోకస్ ఫ్రంట్ సైడ్ ఆడియన్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ అదే ఆడియన్స్ ని చూసుకుంటూ మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి ఆడియన్స్ చూసి మళ్ళీ కొద్దిసేపు మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఆడియన్స్ దగ్గర రావాలి. ఇలా చేస్తే మనం అక్కడ మన ముందున్న క్రౌడ్, మన ముందున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అందరిని కవర్ చేయొచ్చు. మనం ఒక్కరినే కాకుండా అందరిని కవర్ చేస్తూ మాట్లాడితే మాత్రమే మనం చెప్పేది అందరికి అర్థమవుతుంది. లేదు మీరు ఒకటే సైడ్ చూసారు అనుకుంటే ఆ ఒక్క సైడ్ జనాలు మాత్రమే మీరు చెప్పేది వింటారు. కానీ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ జనాలే వింటారు, కానీ రైట్ సైడ్ జనాలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్, మాకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని చెప్పి ఉంటదన్నమాట. అందుకనే కంపల్సరీ మీరు ఐ కాంటాక్ట్ అందరికి మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరిని చూసుకుంటూ మాట్లాడాలి. ఇంకా ఇందులో ఒక చిన్న టిప్ మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి ఫేస్ టు ఫేస్ కళ్ళు పెట్టి చూసి మాట్లాడడానికి చాలా భయం అవుతుంది. అయితే మీ అందరూ ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వచ్చు. అదేంటంటే మీరు కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలంటే మీకు భయం అవుతుంది, మీరు ప్రిపేర్ అయిన కంటెంట్ మీరు చెప్పలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళ నుదుటిని చూసి మాట్లాడొచ్చండి. మీరు నుదుటిని అంటే మరీ హెడ్ కాకుండా నుదుటిని మాత్రమే, ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ ఫోర్ హెడ్ నుదుటిని చూసి మాట్లాడితే మీరు వాళ్ళ కళ్ళలో చూసినట్టే వాళ్ళకి అనిపిస్తుంది, మీరు చెప్పేది వాళ్ళు అటెంటివ్ గా వింటారు. ఓకేనా? ఇది ఒక చిన్న టిప్, మీరు అందరు ఫాలో అవ్వచ్చు. ఇంకా ఇంతే అండి, ఐ కాంటాక్ట్ లో ఈ చిన్న టిప్ ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ చూసుకుంటే జెస్చర్స్. ఓకేనా ఫ్రెండ్స్? జెస్చర్స్ అనేది చాలా పెద్ద టాపిక్. ఈ జెస్చర్స్ మనకి ఒక బాడీ లాంగ్వేజ్, ఒక పర్ఫెక్ట్ ట్రైనర్ అన్నప్పుడు, పర్ఫెక్ట్ స్పీకర్ అన్నప్పుడు, మీరు ఒక గొప్ప వ్యక్తి, మీరు అరే చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతుంటారు ఈ వ్యక్తి అని ఒక పర్సన్ మీ గురించి అనుకోవాలంటే మీరు జెస్చర్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్ గా వాడితే అంత గొప్ప ట్రైనర్ అవ్వచ్చు అనమాట. సో మీ అందరూ కెమెరా ఆన్ చేసుకోండి. ఒకసారి నేను చిన్న వర్డ్స్ చెప్తా, అవి మీరు ఎలా చూపిస్తారో నేను చూస్తాను. ఓకేనా? మాక్సిమం అందరూ ఒకసారి కెమెరాస్ ఆన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎస్, అందరూ ఎస్ నైస్, గ్రేట్, ఎక్సలెంట్. అందరూ మాక్సిమం పీపుల్ అందరు కెమెరాస్ ఆన్ చేసుకున్నారండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, మీరు అది ఎలా చూపిస్తారో మీ హ్యాండ్స్ చూపించి ఎలా చూపిస్తారో మీరు చెప్పండి. ఓకేనా? హాయ్ అంటే ఎలా చూపిస్తారు? బాయ్ అంటే బాయ్ వెళ్ళొస్తానంటే ఎలా చూపిస్తారు? ఎస్ సేమ్. తిన్నారా అని అడగాలంటే ఎలా చూపిస్తారు? బ్రహ్మాండంగా చెప్పారండి, ఇంకా బ్రహ్మాండంగా చెప్పారు, ఎక్సలెంట్ గా చెప్పారు.
అనేది ఎలా చూపిస్తారు? ఒకసారి చూపించండి. మీరు క్రియేటివ్ మైండ్ సెట్ యూజ్ చేసి ఒకసారి చూపించండి. ఎస్, సూపర్. ఎస్. ఇంకా డబ్బులు ఎలా కౌంట్ చేస్తారు? నేను ఇప్పుడు డబ్బులు కౌంట్ చేయండి, నేను మీకు క్యాష్ ఇస్తున్నా. ఎస్ 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 అండి, ఎస్ ఎస్. అంతే సింపుల్. ఇవే ఇవే జెస్చర్స్. ఈ జెస్చర్స్ మనం ఎంత ఎఫెక్టివ్ గా వాడాలంటే అంత ఎఫెక్టివ్ గా వాడితేనే మనం చెప్పేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. కానీ జెస్చర్స్ వాడమన్నాం కదా అని చెప్పేసి ఓవర్ గా వాడేయొద్దు. మనం మన హ్యాండ్స్ మూమెంట్ ఎప్పుడైనా సరే ఓవర్ గా మనం ఎంత ఎంత మూమెంట్ ఇవ్వాలో అంతే మూమెంట్ ఇచ్చి వాడాలి. కానీ మూమెంట్ ఇవ్వమన్నారు కదా, జెస్చర్స్ ఇవ్వమన్నారు కదా అని చెప్పి ఓవర్ గా మనం చెప్పాల్సిన దానికంటే ఓవర్ గా చెప్పారనుకోండి, చాలా ఆక్వర్డ్ గా అయిపోతుంది. ఇంకా మన ముందున్న క్రౌడ్ కూడా మనం చాలా ఆక్వర్డ్ గా చూస్తారు. కాబట్టి ఎప్పుడైనా జెస్చర్స్ అనేవి చాలా సింపుల్ గా వాడాలి, చాలా కరెక్ట్ గా వాడాలి. మీరు జెస్చర్స్ ఇప్పుడు మీరు ఇక్కడ ఇంతమంది డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారండి. 64 మెంబర్స్ ఉన్నారు ఈ మీటింగ్ లో. ఈ 64 మెంబర్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అందరు ఒకటే కాదు కదా, అందరు డిఫరెంట్ కదా. సో డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ జెస్చర్స్ ఉంటాయి. ఇప్పుడు రాబర్ట్ గారు ఉన్నారు. రాబర్ట్ గారు స్టైల్ వేరే ఉంటుంది, అతని జెస్చర్స్ వేరే ఉంటాయి. సార్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు జెస్చర్స్, నేను కూడా అలానే మెయింటైన్ చేయాలి. సార్ ని కాపీ కొట్టాలంటే వీలు కాదు కదా. మనందరికి ఒక స్టైల్ ఉంటుంది, మన స్టైల్లో మన జెస్చర్స్ మెయింటైన్ చేయాలి. కానీ మన స్టైల్ ఏంటి, మన జెస్చర్స్ ఏంటి, అవి మనకి ఎలా తెలుస్తాయి అని అనుకుంటే, మీరు ఒక మిర్రర్ ముందు నిలబడి మీరు నెక్స్ట్ డే ఏదైనా స్పీచ్ ఇవ్వాలి, నెక్స్ట్ డే ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక మిర్రర్ ముందు నిలబడి ఆ కంటెంట్ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది ఐఎంసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ జెస్చర్స్ ఇంట్లో ప్రొఫెషనల్ అయ్యే ఉంటారు. కానీ మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. మిర్రర్ ముందు నిలబడి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది ఒక్కసారి కంటెంట్ మీరు మాట్లాడుతుంటే మీ హ్యాండ్స్ మూవ్ చేస్తూ, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మీరు ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడితే ఆటోమేటిక్ మీ జెస్చర్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ జెస్చర్స్ ఏమన్నాం కదా అని చెప్పి మాట్లాడడానికి సింక్ గా కూడా మాట్లాడకూడదు అనమాట. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నిన్న మనకు ఏఎన్ఆర్ గారు మంచి స్పీచ్ ఇచ్చారు, ఒక గొప్ప వ్యక్తి. అతను చెప్పింది ఇప్పుడు నన్నే అబ్జర్వ్ చేయండి ఒకసారి. నేను చెప్తాను హ్యాండ్ జెస్చర్స్ ఎలా వాడకూడదు అని చెప్తాను. నిన్న ఏఎన్ఆర్ గారు చాలా బ్రహ్మాండంగా టాపిక్ చెప్పారండి. అసలు చాలా బాగా అర్థమైంది నాకు ఆ టాపిక్. అతను చెప్పిన టాపిక్ చాలా అద్భుతంగా ఉంది. నాకు మాత్రం బ్రెయిన్లకే ఎక్కింది. ఎక్కడ అసలు ఒక్క నిమిషం కూడా నేను అసలు అటెంటివ్ గా లేకుండా నేను వినలేదు. చాలా బ్రహ్మాండంగా చెప్పారండి తను. ఎలా ఉంది ఫ్రెండ్స్? అసలు జెస్చర్స్ సంబంధం లేకుండా ఏదో నేను చెప్పింది ఒకటి, కానీ జెస్చర్స్ మీరు అబ్జర్వ్ చేసింది ఒకటి కదా. ఎవరన్నా ఒకరు సుభాష్ గారు ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి, మైక్ అన్మ్యూట్ చేసుకొని. నేను ఇప్పుడు చెప్పిన దానికి ఏమన్నా అర్థం ఉందా చెప్పండి. నేను చెప్పిన టాపిక్ ఎలా ఉంది, నేను చూపించిన హ్యాండ్ జెస్చర్స్ దాని రెండింటికి సంబంధం ఉందా అండి? అసలు సంబంధం లేదు సార్ కదా. కానీ నిన్న ఏఎన్ఆర్ గారు ఎంత ఎఫెక్టివ్ గా చెప్పారు, సూపర్ గా చెప్పారండి. సో నేను నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, నా వాయిస్ మాడ్యులేషన్, నా కంటెంట్ ఎలా ఉంది నేను చెప్పింది. అసలు దానికి సంబంధం లేదండి. కానీ నేను అంత మంచిగా అతను అంత మంచిగా చెప్పాడని చెప్పినా కూడా నా బాడీ లాంగ్వేజ్ చూడండి, నేను అసలు ఏం చెప్పిండు అని చెప్పి ఇలా చూపించిన. కానీ అది ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది. సో మీకు ఇక్కడ అర్థమే ఉంటది బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్. మనం ఏదైతే మనం మాట్లాడాలనుకుంటున్నామో దానికి తగ్గట్టే ఉండాలి జెస్చర్స్. దానికి తగ్గకుండా అసలు ఉండదు అనమాట. ఇది మీకు అలవాటు కావాలంటే మీరు చెప్పేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో మీరు ఇట్లా ట్రైనింగ్స్ ఇస్తూ మీరు ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్ గా మీరు మాట్లాడేది సబ్ కాన్షియస్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆటోమేటిక్ గా మీ జెస్చర్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఎస్, అర్థమైందా అందరికి? ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకటి జెస్చర్స్ లో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన హ్యాండ్స్ ఏవైతే ఉంటాయో మన నడుము వరకే ఉంటుంది, నడుము కిందికి వెళ్ళొద్దు. మీరు ఇక్కడ చూసుకుంటే 2 స్లైడ్స్ లో 2 పర్సన్స్ ఉన్నారు, 2 వ్యక్తులు. వాళ్ళ హ్యాండ్స్ ఎప్పుడైనా సరే ఇద్దరు జెస్చర్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఇద్దరు స్టైల్ డిఫరెంట్ ఉంది. కానీ వాళ్ళ నడుము దాటి చేతులు కింద పెట్టలేదు కదా. అందుకనే ఎప్పుడైనా ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మన నడుము దాటి కిందికి వెళ్ళొద్దు. ఎస్, నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండి. ఎంత బ్రహ్మాండమైన విషయం అండి. మనకి బాడీ లాంగ్వేజ్ లో మనం ఎంత మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లేకపోతే అది ఎలా ఉంటుంది?
చాలా దారుణంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేస్ గుర్రం మూవీ చూసే ఉంటారు కదా అందరు, అల్లు అర్జున్, శృతి హాసన్ అందరు చూసే ఉంటారు కదా. అందులో శృతి హాసన్ హీరోయిన్ తను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతుంది, అసలు ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉండవు, తన ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ గాని మదర్ గాని అసలు వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. హీరో వచ్చి ఆమెను మార్చేస్తాడు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే, ఈ హీరో వచ్చేసి హీరోయిన్ పక్కన కూర్చుంటాడు, మన అల్లు అర్జున్ వచ్చి శృతి హాసన్ పక్కన కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఏం చెప్తాడు, నువ్వు ఎందుకు ఇట్లా ఉంటావు, అసలు ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇవ్వవు నువ్వు అంటే, హీరోయిన్ ఏం చెప్తుంది, ఒక కరెంట్ వేర్ తీసుకుంటది, కరెంట్ వేర్ తీసుకొని చూపిస్తుంది, చూపించి ఇందులో ఏముందని అడుగుతుంది. హీరో ఏమంటాడు, కరెంట్ ఉంది అంటది. ఎక్కడని అడుగుతుంది, లోపల అని అడుగుతుంది. ఇది చూపించు అంటది. దేవుడా, అది అట్లుంటది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎప్పుడైనా మనం చూపించకుండా అస్సలు ఉండదు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం ఆటోమేటిక్ మనకి చిన్నప్పటి నుంచి ఎక్స్ప్రెషన్స్ మనం ఇస్తూనే ఉంటాం. మనం పెద్దగా అవుతున్న కొద్దీ మా ఎక్స్ప్రెషన్స్ అనేది తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే చిన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, మనకి ఏం టెన్షన్స్ ఉండవు, ఏముండవు, మనకు తెలిసిందంతా ఏముంటుంది, మనంతా మన పేరెంట్స్ టేక్ కేర్ తీసుకుంటారు, మన పేరెంట్స్ చూసుకుంటారు. మనకు తెలిసిందంతా తినడం, ఆడుకోవడం, పడుకోవడం, ఎంజాయ్ చేయడం. సో హ్యాపీగా ఉంటాము, మంచిగా ఎంజాయ్ చేస్తాము. చిన్న చిన్న వాటికి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాము. కానీ పెద్దగా అవుతున్న కొద్దీ మన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అనేవి తక్కువ అయితే వస్తుంటాయి. అలా కాకుండా మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మంచిగా మెయింటైన్ చేయాలి. ఇంకా మీ ముఖంలో ఒక మంచి చిరునవ్వు మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఒక ట్రైనర్ లాగైనా సరే, మీరు ఎలాంటి పర్సన్ తో మాట్లాడాలనుకున్నా సరే, ఎక్కడైనా సరే ఒక మంచి చిరునవ్వు మెయింటైన్ చేస్తూ మాట్లాడితే మీరు చెప్పేది ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒక చిరునవ్వు మెయింటైన్ చేయక సాడ్ ముఖం పెట్టుకొని ఏదో ఏడుపు ముఖం పెట్టుకొని చిరాకుతోని, ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో మీ భార్యతో గొడవై, నాకు పెళ్లి కాలేదు, గర్ల్ ఫ్రెండ్ తో ఎక్కడికి వెళ్ళినప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో గొడవయ్యి, మనం ఎక్కడికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు నేను నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడి, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదనుకోండి, మా ఫ్రెండ్స్ ని చూసి చెప్తున్నాను, గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడి గొడవ అయిన తర్వాత ఇప్పుడు జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి అదే చిరాకు ముఖంతో పెట్టుకొని ఆ చిరాకు ముఖం మెయింటైన్ చేస్తే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మన అర్థమవుతుందా, ఇంటర్వ్యూ ఇలా చెప్తున్నా అనుకుంటారు కదా. అందుకని ఎప్పుడైనా ఒక చిరునవ్వు మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి. చిరునవ్వు మెయింటైన్ చేయమన్నాం కదా అని చెప్పి ప్రతి ఒక్క దగ్గర చాలా ప్లేసెస్ లో పనికిరాదండి. మనం ఎక్కడైనా ఎవరైనా పర్సన్ పైకి వెళ్తే, ఎవరైనా పర్సన్ చనిపోతే ఆ పర్సన్ చూడడానికి వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిరునవ్వు మెయింటైన్ చేయమన్నాడు కదా సార్ అని చెప్పి అట్లా ప్లేస్కి వెళ్ళి మనం ముందున్న బాడీ ముందు నిలబడి మంచి చిరునవ్వు మెయింటైన్ చేసి నిలబడితే సెట్ అవుతుందా? సింక్ కాదు కదా. అందుకని కామన్ సెన్స్, మనకున్న కామన్ సెన్స్, ఎలాంటి ప్లేస్ లో, ఎలాంటి లొకేషన్ లో మనం ఏం మాట్లాడుతున్నాం, మనం సీరియస్ విషయం మాట్లాడుతున్నామా, మనం ఆర్మీ వాళ్ళ గురించి మాట్లాడతాం కదా, వాళ్ళు మన కోసం, మన దేశం కోసం ప్రాణత్యాగం చేస్తారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా, అలా మనం ఏ కంటెంట్ గురించి మాట్లాడుతున్నామో దానికి తగ్గట్టు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఓకేనా? రైట్, అర్థమవుతుంది అందరికి? ఇంకా మీకు స్టార్టింగ్ చెప్పిన ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మనం ఏవైతే చూసుకున్నామో అలానే మనకి మూమెంట్ కూడా ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ అండి. మూమెంట్ అంటే ఏంటి, అసలు మూమెంట్ అనేది ఎందుకు ఉండాలి అంటే, మనం ఒక దగ్గరికి ట్రైనింగ్, మనం ఇప్పుడు ఇవన్నీ చూసుకునేది ఒక ట్రైనర్ కి స్పీకర్ కి అవసరమయ్యేది కదా చూసుకునేది. సో ఒక ట్రైనర్ కి స్పీకర్ కి, ఒక ట్రైనర్ కి ఎస్పెషల్ గా మూమెంట్ అనేది చాలా అవసరం. మనం ఒక స్టేజ్ మీద ఉంటాం కాబట్టి స్టేజ్ మీద మనకు ఏదైతే స్టేజ్ ఇచ్చారో ఆ స్టేజ్ అనేది 100% స్టేజ్ అంతా యూజ్ చేసుకోవాలి. మనం ఒకటే ప్లేస్ లో ఉండి సెంటర్ లో నిలబడి మాట్లాడకుండా, సెంటర్ నుంచి మనం మాట్లాడుతూ, మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, జనాలు అందరినీ చూడాలని చెప్పి, అలా స్టేజ్ మధ్యలో నుంచి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మెల్లగా స్లోగా మన బాడీ లెఫ్ట్ సైడ్, స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తూ మెల్లగా నడుచుకుంటూ స్టేజ్ కవర్ చేయాలి. మళ్ళీ అక్కడికి వచ్చేసేపు ఉండి మనం మాట్లాడుతూ, అదే స్టేజ్ లో మళ్ళీ మాట్లాడుకుంటూ మిడిల్ లోకి వచ్చి మళ్ళీ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత స్టేజ్ కి రైట్ సైడ్ వెళ్ళాలండి. మీరు ఇంకా స్టేజ్ అంతా కవర్ చేయాలనుకుంటే రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్, ఇలా స్టేజ్ అంతా కవర్ చేసి మాట్లాడితే మీరు చెప్పేది చాలా ఎఫెక్టివ్ గా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. లేకుండా మీరు ఒకటే లొకేషన్ లో ఉండి, ఒకటే ప్లేస్ లో ఉండి అలానే అదే లొకేషన్ నుంచి మాట్లాడిన అనుకోండి, ఆడియన్స్ అందరూ ఏమవుతుందంటే వాళ్ళ హెడ్ ఒకటే లొకేషన్ స్టీర్ అయి ఉంటుంది. వాళ్ళకి మీరు రైట్ సైడ్ లో ఉంటే వాళ్ళు రైట్ సైడ్ ఇట్లానే చూసుకుంటూ వాళ్ళు ఏదో లోకంలోకి వెళ్ళిపోతారు. ఒక పర్సన్, జనరల్ గా ఒక పర్సన్ ఎవరైనా సరే, మీరైనా నేనైనా 15 minutes, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడే విషయం కూడా మీరు 15 minutes కంటే ఎక్కువసేపు ఎవరు అటెంటివ్ గా వినరు.
ఫస్ట్ 15 మినిట్స్ చాలా అటెంటివ్ గా అట్రాక్టివ్ గా వింటారు. దాని తర్వాత మీ ఆలోచనలు ఎక్కడికో వెళ్తాయి. ఇప్పుడు మీరు మీటింగ్ అటెండ్ చేశాక మీరు కిచెన్ లో, ఆడవాళ్ళు అయితే కిచెన్ లో అరే నేను మీటింగ్ అటెండ్ చేసిన కానీ కిచెన్ లో పాలు ఆఫ్ చేసినా లేదా, అరే నేను ఈ మీటింగ్ అటెండ్ చేసినా కానీ డైలీ సీరియల్ చూస్తా, సీరియల్ లో ఏమైందో ఏమో, ఇప్పుడు ఆ సీరియల్ ని మళ్ళీ హాట్‌స్టార్ లో చూడాలి అని చెప్పి మీ మైండ్ ఎటో, సబ్ కాన్షియస్ మైండ్ ఎటో వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే అట్లా క్రౌడ్ లో మన ఎదురుగున్న జనాలు ఎవరైనా సరే అలా డిస్ట్రాక్ట్ కాకుండా ఉండాలంటే మీ బాడీ మూవ్మెంట్ యూజ్ చేయాలి. బాడీ మూవ్మెంట్ యూజ్ చేస్తూ మీ స్టేజ్ అంతా తిరుగుతూ ఉంటే వాళ్ళు హెడ్ మూవ్మెంట్ ఇస్తుంటారు కాబట్టి, అటు ఇటు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు డిస్ట్రాక్ట్ కాకుండా మీరు ఏదైతే చెప్తుంటారో ఆ చెప్పేది వినడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు ఒక ట్రైనర్ కాదు, ఇప్పుడు మీరు ఒక స్పీకర్ అనుకోండి. మీరు ఒక స్పీకర్ అన్నప్పుడు ఒకటే ప్లేస్ లో ఉండి మాట్లాడతారు మాక్సిమం. మీరు ఒక పోడియం మీద ఉండి మాట్లాడతారు కాబట్టి మీరు ఈ స్లైడ్ లో కింద చూసుకుంటే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఎలా అయితే ఉంటున్నాడో ఎగ్జాక్ట్ గా అలా ఉండకూడదు. పోడియం మీద నిలబడి ఎగ్జాక్ట్ గా సారీ ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన హ్యాకర్స్ కలుస్తున్నారు. డిస్టర్బెన్స్ కోసం సారీ. మీకు డిస్టర్బెన్స్ వస్తుందా? ఓకే, నేను చెప్పింది క్లియరా? అయితే మనం ఈ స్లైడ్స్ లో ఏదైతే చూసుకుంటారో ఒక పర్సన్ పోడియం ముందు నిలబడి మాట్లాడుతున్నారు. ఈ పోడియం ముందు నిలబడి మాట్లాడినప్పుడు మనం అస్సలు పోడియం టచ్ చేయొద్దండి. మీరు అందరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒక స్పీకర్ లాగా మాట్లాడుతున్నప్పుడు పోడియం ని అస్సలు టచ్ చేయకుండా మీరు ఏదైనా బుక్ కానీ, ఏదైనా క్యూ కార్డ్ కానీ ఏదైనా ఉంటే అది పోడియం మీద పెట్టండి, కానీ పోడియం ని మాత్రం ముట్టుకోవద్దు. మీరు జస్ట్ ఒకవేళ పోడియం ని ముట్టుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. మీరు పోడియం మీద సపోర్ట్, హ్యాండ్స్ అనేది పోడియం మీద పెట్టి సపోర్ట్ గా ఉంటారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లేదు, ఏదో టైర్డ్ గా చెప్తున్నారు, ఏదో అలసిపోయారు అని చెప్పి మీ ఆటోమేటిక్ గా మీ బాడీ లాంగ్వేజ్ అనేది ఆడియన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది కూడా మీకు అర్థం కాదు. అందుకే పోడియం ని ముట్టుకోకుండా మైక్ ఏదైతే ఉంటుందో మైక్ ని కొంచెం తీసుకొని ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తే వాయిస్ మాడ్యులేషన్. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ లో వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు వచ్చింది అంటే వాయిస్ మాడ్యులేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ సెషన్స్ లో వాయిస్ మాడ్యులేషన్ మీద క్లియర్ టాపిక్ ఉంటుంది, క్లియర్ ఒక డైరెక్ట్ సెషన్ ఉంటుంది, ఎందుకంటే చాలా వాస్ట్ టాపిక్ కాబట్టి. కానీ వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒకటే టోన్ లో మాట్లాడట్లేదు కదా, నా వాయిస్ అనేది ఒకసారి రైజ్ చేస్తున్నా, ఒకసారి తక్కువ, ఒకసారి చిన్నగా చేస్తున్నా, ఒకసారి పెంచుతున్నా, ఒకసారి చిన్నగా చేస్తున్నా. ఇలా మాట్లాడితేనే నేను చెప్పేది మీరు వింటున్నారు. అదే కాకుండా ఒకటే టోన్, మనకి బాడీ లాంగ్వేజ్ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకోండి, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది, ఇందులో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు వినాలి అని ఒకటే టోన్ మెయింటైన్ చేసుకుంటూ చెప్తే ఏమవుతుందండి? బోరింగ్, చాలా బోర్గా ఉంటుంది కదా, మీరు కొద్దిసేపు వింటారు, తర్వాత డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా వాయిస్ మాడ్యులేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఒక వర్డ్ తీసుకుంటే ఆ వర్డ్ మీనింగ్ చేంజ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నా ఏం చెప్పాడ్రా అనే వర్డ్ తీసుకున్నా, ఆ ఏం చెప్పాడ్రా అనే వర్డ్ మంచిగా ఏం చెప్పాడ్రా సారీ ఫర్ డిస్టర్బెన్స్. వాయిస్ మాడ్యులేషన్ తో మనం చెప్పే వర్డ్ మీనింగే మారిపోతుంది కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ కూడా కంపల్సరీ మీరు యూజ్ చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చేసినాం. ఇవన్నీ ఫాలో చేస్తున్నాం. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పిన పోస్చర్, ఐ కాంటాక్ట్, వాయిస్ మాడ్యులేషన్, ఇవన్నీ ఏవైతే జెస్చర్స్ ఇవన్నీ చెప్పానో ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తున్నారు. కానీ మీ లోపల కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఎంత ప్రిపేర్ అయినా ఇవన్నీ వేస్ట్ అయ్యి కదా. మీరు ఎప్పుడైనా ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలనుకున్నప్పుడు మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి. సో మీ అందరికి ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నా. మీరు అందరు కాన్ఫిడెంట్ గా వెళ్ళి మాట్లాడాలంటే ఏం చేయాలో ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. మీరు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడతారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీ అందరికి ఒక చిన్న కోరిక ఉంటుంది, నేను కూడా అందరు మంది జనాల ముందు మాట్లాడాలి కదా అని చాలా మంది కోరిక ఉంటుంది. మీలో చాలా మంది మాట్లాడి ఉండే ఉంటారు, కానీ కొంతమందికి ఆ కోరిక ఉంటుంది. వాళ్ళు ఎంత ప్రిపేర్ అయినా, మీరు నిన్న స్టేజ్ ఫైట్ గురించి విన్నారు, ఆ తర్వాత కంటెంట్ ప్రిపరేషన్ గురించి వింటారు, ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ గురించి వింటారు. ఇప్పుడు ఎన్ని విన్నా కూడా మనం ప్రాక్టికల్ గా ఒక పర్సన్ క్రౌడ్ ముందు వెళ్ళి, ఒక ఆడియన్స్ ముందు వెళ్ళి మాట్లాడాలన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎన్ని చెప్పినా కూడా అవన్నీ పనికిరావు. మనం అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే చిన్న ఫార్ములా. మీరు యూట్యూబ్ గంప నాగేశ్వరరావు గారి యూట్యూబ్ వీడియోస్ చూస్తే ఆ వీడియోస్ లో సార్ ఒక విషయం చెప్తాడు, సో వాట్ అనే ఒక టర్మ్ యూజ్ చేస్తారు. సో వాట్ అంటే ఏంటి, అయితే ఏంటి అని అన్నమాట.
మనం స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నాం. మన స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడినప్పుడు మన స్లాంగ్ వేరే ఉంది. అరే నా తెలంగాణ స్లాంగ్ ఉంది, అరే నాది ఆంధ్ర స్లాంగ్ ఉంది. జనాలు ఏమనుకుంటారో, నా ముందున్న ఆడియన్స్ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కానీ నేను మాట్లాడేది తెలంగాణ స్లాంగ్. వాళ్ళు ఏమనుకుంటారో, నా గురించి ఏమనుకుంటారో అని అనుకోవద్దు. వాళ్ళు అనుకుంటే ఏంటి, అయితే ఏంటి, సో వాట్ అనే ఫీలింగ్ లో ఉండాలి. అరే నేనేమో హైట్ తక్కువ ఉన్నా, అరే నేను హైట్ తక్కువ ఉన్నా అని చూసి జనాలు ఏమనుకుంటారో, వీడేది హైట్ ఎంత ఉన్నాడు, అందరు నా గురించి ఏమనుకుంటారో అని ఫీలింగ్ మన లోపల ఉంటుంది. అయితే ఏంటి, సో వాట్, వాళ్ళు ఏమనుకుంటే, జనాలు నా గురించి ఏమనుకుంటే ఏంటి, నేను ఒక పర్ఫెక్ట్ పర్సన్, ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ పర్సన్ అనుకొని స్టేజ్ మీదకి ఎక్కి మీరు మాట్లాడితే ఆటోమేటిక్ గా ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, మీరు ఏదైతే కంటెంట్ ప్రిపేర్ అయ్యారో, మీ బాడీ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోతుంది. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. మీరు స్టేజ్ మీదకి ఎక్కే ముందు సో వాట్ అనే ఫార్ములా యూజ్ చేసి మీరు స్టేజ్ మీదకి ఎక్కితే ఆటోమేటిక్ గా మీ కంటెంట్, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్, వాయిస్ మాడ్యులేషన్ అనేది కరెక్ట్ అయిపోతుంది. కానీ ఈ సో వాట్ అనే టెక్నిక్ మీరు స్టేజ్ మీదకి వెళ్ళే ముందే వాడాలి, అందరి దగ్గర వాడద్దు. అందరి దగ్గర వాడితే ప్రాబ్లం అవుతుంది. మీ ఆఫీస్ లోకి వెళ్ళి మీ మేనేజర్ ముందు మీ మేనేజర్ చెప్పింది మీరు వినకుండా సో వాట్ అయితే ఏంది అని చెప్పి అట్లా ఉండదు కదా. సో స్టేజ్ మీదకి ఎక్కే ముందు మాత్రమే ఈ రోల్ వాడాలి. ఎస్, ఈ స్లైడ్ లో చూసుకుంటే నేను కొన్ని మిస్టేక్స్, నేను ఒక ట్రైనర్ లాగా, మేము ట్రైనర్ వర్క్ షాప్కి వెళ్ళినప్పుడు మన ఇంపాక్ట్ లో నేను ఈ మిస్టేక్స్ రిపీట్ చేసిన అండి. సో ఈ మిస్టేక్స్ మీరు ఎవరు రిపీట్ చేయొద్దని చెప్పి మీ అందరి ముందు తీసుకొస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడినప్పుడు నా ఫస్ట్ స్పీచ్ ఏముండేనంటే, నా హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేశాను. నా హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి నేను మాట్లాడాను అనమాట. ఒక మైక్ ఇట్లా చేతిలో పెట్టుకొని, ఒక చెయ్యి వెనక పెట్టుకున్నాను. అట్లా ఎంత ఆక్వర్డ్ ఉంటుందండి. అలా ఉన్నప్పుడు మన హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని మనం నిలబడితే మనల్ని చూసే ఆడియన్స్ కి ఏమని ఉంటుందంటే, ఇతని లోపల కాన్ఫిడెంట్ లేదు, ఇతను ఏదో భయపడుతున్నాడు అని చెప్పే ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా హ్యాండ్స్ మనం బ్యాక్ సైడ్ పెట్టుకొని ఉండదు. సెకండ్ థింగ్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఇట్లా కోపుకుంటూ చెయ్యి ఇట్లా పెట్టుకొని హ్యాండ్ తో హెడ్ రెస్ట్ తీసుకొని ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది? అసలు ఈయనకన్నా ఇంట్రెస్ట్ ఉందా చెప్పేది? నేను చెప్పేది మీరు అలా పెట్టుకుంటే నాకేమనిపిస్తుంది, నేను చెప్పేది వీళ్ళకి అర్థమవుతుందా, నేను చెప్పేది వీళ్ళకి అసలు ఏమన్నా ఎక్కుతుందా బ్రెయిన్లకి అని అనిపిస్తుంది కదా. అందుకే ఎప్పుడైనా హ్యాండ్స్ కూడా ఇట్లా గడ్డ మీద పెట్టుకోవడము, ఇలా హ్యాండ్ తో ఇట్లా రెస్ట్ తీసుకోవడము, ఇలాంటివి అస్సలు చేయొద్దు. మీరు మాట్లాడుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ గుర్తు రాకపోతే కొంతమంది తలకాయ ఒప్పుకుంటారు. ఇలాంటి జెస్చర్స్ అనేవి మానుకోవాలి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి, మీరు ఈ పిక్చర్ లో చూసుకుంటే, ఇది నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, మా ట్రైనర్ వర్క్ షాప్ లో నేను మాట్లాడేటప్పుడు హ్యాండ్స్, ఇప్పుడు కూడా నేను ఇట్లా జూమ్ సెషన్స్ అయినప్పుడు అవుట్పుట్ సెషన్స్ అనేవి జరిగినాయండి మాకు. అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇలా హ్యాండ్స్ అనేవి దగ్గర పెట్టుకొని ఆటోమేటిక్ గా మనందరం చేసే జనరల్ మిస్టేక్, అది కామన్ పీపుల్ చేసే మిస్టేక్. హ్యాండ్స్ ఇలా దగ్గర పెట్టుకొని ఇలా ఉండి మాట్లాడతారు. మనం అస్సలు అట్లా హ్యాండ్స్ అనేది ఇట్లా క్లోజ్ పెట్టుకొని ఇట్లా చేతులు పట్టుకొని మాత్రం అస్సలు మాట్లాడద్దు. అలా మాట్లాడితే ఏమవుతుందంటే, ఎదుటి వ్యక్తి మనం ఎవరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో వాళ్ళు మనకి ఇతని లోపల కంటెంట్ లేదు, అప్పటికప్పుడు క్రియేట్ చేసి ఏదో చెప్తున్నాడు, ఇతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు అనేది ఈజీగా పోర్ట్రే అవుతుంది. ఓకేనా? రైట్, నేను చెప్పేది మీ అందరికి అర్థమవుతుందా? ఎస్ 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 ఎస్, మీ అందరు నాతోనే ఉన్నారు. నైస్ అండి. ఫోర్త్ వన్ వచ్చేసి, మనం జెస్చర్స్ లో ఇంతకుముందు మీరు అందరు చెప్పారు, తిన్నారంటే ఇలా చెప్పారు, అది ఏమో చెప్పారు. కాకపోతే జెస్చర్ లో ఈ పాయింటింగ్ ఫింగర్ ఒకటి ఉంది కదా, ఫోర్త్ స్లైడ్ లో చూపించినట్టు, ఎప్పుడైనా సరే ఈ ఫింగర్ ఇలా పాయింట్ చేసి అస్సలు చూపించద్దండి. మీరు ఎంత మంచి స్పీకర్ అయినా, ఎంత గొప్ప స్పీకర్ అయినా, మీ మీద ఇంప్రెషన్ ఎంత మంచిగా అందరికి బిల్డ్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి మీరు ఎండింగ్ వరకు వచ్చే వరకు మీరు చెప్పేది ప్రతి ఒక్కటి మీ మీద అందరూ అరే సార్ గ్రేట్, మస్తు చెప్పాడు అనుకుంటారు. కానీ మీరు లాస్ట్ మూమెంట్ లో ఒక్కసారి ఇట్లా మీరు ఫింగర్ చూపించారు అనుకోండి, ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా వేస్ట్ అయిపోతుంది. మీ మీద మంచిగా ఉండే ఇంప్రెషన్ కాస్త ఉల్టా అయిపోతుంది. అందుకని ఎప్పుడైనా ఫింగర్ అనేది అస్సలు చూపించద్దు. చాలా మంది చేసే బేసిక్ మిస్టేక్ ఇది. ఇప్పుడు నేను మీకు ఇట్లా ఫింగర్ చూపించి మాట్లాడుతాడు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చూడబుద్ధి అవుతలేదు కదా, కోపం వస్తుంది కదా. అందుకని ఎప్పుడైనా ఫింగర్ అనేది చూపించద్దు అస్సలు. అది చాలా పెద్ద మిస్టేక్, మీరు అది అవాయిడ్ చేయాలి. ఇంకొంతమంది స్పీచ్ ఇచ్చే ముందు వాళ్ళ లెగ్స్ క్రాస్ చేసి నిలబడి మాట్లాడతారు. ఇక్కడ మీరు 5th పిక్చర్ లో అబ్జర్వ్ చేస్తే నా పవర్ పాయింట్ లో కాళ్ళు అనేవి ఇలా ఫోల్డ్ చేసుకుని నిలబడి మాట్లాడతారు. అలా కూడా అస్సలు మాట్లాడదండి, చాలా పెద్ద మిస్టేక్స్. ఇక్కడ నేను మీకు ఏవైతే చూపిస్తున్నానో ఈ 5 పిక్చర్స్, ఇవి చాలా రిపీటెడ్ గా చాలా మంది రిపీట్ చేసే మిస్టేక్స్ అనమాట. అందుకని మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనం లాస్ట్కి వచ్చేసాం. ఇప్పుడు మన అందరం ఒక చిన్న టాస్క్ చేద్దాం. ఎవరైతే కెమెరాస్ ఆఫ్ చేసుకున్నారో అందరూ ఆన్ చేసుకోండి. ఒక చిన్న టాస్క్, అందరం కలిసి ఒక చిన్న టాస్క్. ఓకేనా? నేను ఏదైతే చెప్తానో మీరు అది చేయాలి. ఓకేనా? అందరు వీడియోస్ ఆన్ చేసుకున్నారు కదా?
నైస్ 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 అండి. ఓకే, ఇప్పుడు అందరు హ్యాండ్స్ ఇలా పెట్టండి, అందరు హ్యాండ్స్ ఇలా పెట్టండి. ఓకేనా? క్లాప్ ఎట్లా కొడతారు ఒకసారి చూపించండి. క్లాప్. నైస్ నైస్. అయితే ఇప్పుడు నేను 3 కౌంట్ చేస్తాను. నేను 1 2 3 అని కౌంట్ చేయగానే క్లాప్ కొట్టాలి. ఓకేనా? అందరికి అర్థమైందా? క్లియర్ కదా? నేను 1 2 3 అని కౌంట్ చేస్తా. నేను 3 అని కౌంట్ చేయగానే అందరు క్లాప్ కొట్టాలి. ఓకేనా? స్టార్ట్. 1 2. నేను 3 కౌంట్ చేయలేదు సార్, ఎందుకు కొట్టిండ్రు? నేను ఏమని చెప్పినా మీ అందరికి? 3 కౌంట్ చేసిన తర్వాత క్లాప్ కొట్టాలని చెప్పినా కదా, మీరు అందరు ఎందుకు క్లాప్ కొట్టారు? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటి? నేను 3 కౌంట్ చేసిన తర్వాత క్లాప్ కొట్టాలని చెప్పిన. నేను 3 కౌంట్ చేయకుండా నేను క్లాప్ కొడితే మీరందరు క్లాప్ కొట్టారు. సో బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుందా లైఫ్ లో? అది ఫ్రెండ్స్. సో మీ అందరూ ఇప్పుడు మళ్ళీ అందరు నా దగ్గరికి, ఎవరైతే డిస్ట్రాక్ట్ అయ్యారో అందరు నా దగ్గరకు వచ్చారు, అందరు నాతో కనెక్ట్ ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. మనం ఒక మెయిన్ టాపిక్ చూసుకుందాం. ఆల్మోస్ట్ మనం లాస్ట్ కి వచ్చేసినాం అనమాట. ఆల్మోస్ట్ లాస్ట్ స్లైడ్. మనం ఏదైనా ఒక క్రౌడ్ ముందుకు వెళ్ళినప్పుడు, మనం ఏదైనా మన ముందు జనాల ముందు, మన ఆడియన్స్ ముందు వెళ్ళినప్పుడు, ఆడియన్స్ 4 రకాలు ఉంటారండి. ఎక్కడైనా సరే, ఎటువంటి ఆడియన్స్ అయినా సరే, ఆడియన్స్ లో 4 రకాలు ఉంటారు. మీరు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే రెస్పాన్సివ్ ఆడియన్స్ ఫస్ట్ టైప్, రెస్పాన్సివ్ ఆడియన్స్. సెకండ్ టైప్ వచ్చేసి రిఫ్లెక్టివ్ ఆడియన్స్. ఓకేనా ఫ్రెండ్స్? థర్డ్ టైప్ వచ్చేసి కాంబాటివ్ ఆడియన్స్. ఫోర్త్ టైప్ వచ్చేసి ఫ్యూజిటివ్ ఆడియన్స్. సో ఫస్ట్ వన్ చూసుకుంటే రెస్పాన్సివ్ ఆడియన్స్ అంటే ఎలా ఉంటారంటే, వాళ్ళని మనం ఈ స్లైడ్ లో చూపిస్తున్నట్టు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటాయో మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకేనా? యాక్టివ్ యాక్సెప్టెన్స్ అని చెప్పి బ్లూ కలర్ ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూసి మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. వాళ్ళు ఎలా ఉంటారు? రెడీ టు అగ్రీ, ఎంగేజ్డ్, ఈగర్. అంటే మనం ఫస్ట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎలా ఉంటారంటే, మనం ఏదైతే చెప్తున్నామో మన ఎదురుగా ఉన్న ఆడియన్స్ ఈగర్ గా, వాళ్ళకి ఏదో అర్థమయ్యి వాళ్ళు విని ఎంగేజింగ్ గా, వాళ్ళకి అర్థమైంది మనకి ఎస్ నువ్వు అనగానే, ఇప్పుడు నేను మీ అందరికి ఎస్ అనగానే ఇట్లా అందరు పెడుతున్నారు కదా, ఇమీడియట్ గా ఇట్లా రెస్పాన్స్ ఇస్తున్నారు కదా, అట్లా రెస్పాన్సివ్ గా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటారు అనమాట. వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఎవరికైతే నా టాపిక్ అర్థమైందో హ్యాండ్ రేజ్ చేయడం అంటే ఇమీడియట్ గా కొంతమంది హ్యాండ్ రేజ్ చేస్తారు కదా, అట్లా ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అయ్యే వాళ్ళు, అలాంటి ఆడియన్స్ కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళు చాలా ఆసక్తిగా మనం చెప్పేది ఏం చెప్తున్నారు అని వింటారు. వాళ్ళు ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసి రిఫ్లెక్టివ్ ఆడియన్స్. వీళ్ళు ఎలా ఉంటారంటే, మనం చెప్పేది అన్ని వింటారు, వీళ్ళు కూడా ఎంగేజింగ్ గా వింటారు అనమాట. మనం చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ప్రతి ఒక్కటి అటెంటివ్ గా, ఎక్కడ డిస్ట్రాక్ట్ కాకుండా వింటారు. కానీ వీళ్ళు ముందుకు రారనమాట. నీకు ఇక్కడ నేను చెప్పేది ఎవరికైతే అర్థమవుతుందో హ్యాండ్ రేజ్ చేయండి అంటే, హ్యాండ్ రేజ్ రెస్పాన్సివ్ వాళ్ళు హ్యాండ్ రేజ్ చేస్తారు. కానీ రిఫ్లెక్టివ్ వాళ్ళు ఎలా ఉంటారంటే, చెప్పేది అన్ని వింటారు కానీ ముందుకు రారు, చేయతడానికి ముందుకు రారు. అరే యశ్వంత్ అంత ఇంత మంచిగా చెప్తుండు, అసలు ఐ కాంటాక్ట్ అట్లా మెయింటైన్ చేయాలని చెప్తుండు, అందులో ట్రయాంగిల్ అని ఒకటి మీద చెప్పిండు, అవన్నీ కరెక్టేనా, అసలు ఈ టాపిక్ కరెక్టేనా, అసలు ట్రయాంగిల్ ఎందుకు చూడాలి, అసలు నాకు ఏమైనా తెలుసా అని వాళ్ళలో వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు అనమాట. మన ఎదురుగా ఉన్న ఆడియన్స్ లలో రిఫ్లెక్టివ్ అనే పర్సన్స్ మనం ఏదైతే చెప్తున్నామో చెప్పింది కరెక్టేనా కాదా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుంటారు అనమాట. వీళ్ళు సెకండ్ టైప్ ఆఫ్ ఆడియన్స్. థర్డ్ టైప్ వచ్చేసి మీరు ఈ బాక్స్ లో చూస్తున్నారు, మీరు కింద లెఫ్ట్ సైడ్ మీ అందరికి కనిపిస్తుంది, కింద లెఫ్ట్ సైడ్ కాంబాటివ్ అని ఉంది కదా, కాంబాటివ్ కింద టాప్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ లో మీరు క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఉన్నాయి? అగ్రెసివ్, హంగర్, లయింగ్, లెట్ మీ స్పీక్. వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళు చాలా అగ్రెసివ్ ఉంటారండి. నేను 2 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ గురించి చెప్పాను. థర్డ్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎలా ఉంటారంటే, చాలా అగ్రెసివ్ ఉంటారు. ఈయనకి ఏం తెలియదు, ఈయన వేస్ట్ స్పీకర్ ఏం చెప్తాడు. గంప నాగేశ్వరరావు గారు కూడా వచ్చి చెప్పినా కూడా ఆడియన్స్ లో ఈ 3వ రకం కంపల్సరీ ఉంటారు. ఏదో చెప్తుండు వ్యక్తి, ఏదో చెప్తుండు, అవన్నీ అబద్ధాలు చెప్తుండు, ఈయనకి ఏం తెలియదు మ్యాటర్, ఏదో వచ్చి మాట్లాడుతుండు అని చెప్పి అలాంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారనమాట. మళ్ళీ అగ్రెసివ్ ఉంటారు, ఈయనకి ఏం తెలియదు, ఈయన వేస్ట్ అని చెప్పి వాళ్ళు ఉన్న లొకేషన్ కాకుండా వాళ్ళ పక్కన ఉన్న ఆడియన్స్ కూడా డిస్టర్బ్ చేసే రకాలు ఉంటారు. వాళ్ళు థర్డ్ టైప్ ఆఫ్ ఆడియన్స్. ఫోర్త్ టైప్ ఆఫ్ ఆడియన్స్ వచ్చేసి ఎలా ఉంటారంటే, ఎప్పుడైపోతుంది అబ్బా ఇది, ఎప్పుడు పోదాం ఇంటికి, ఇంకెంతసేపు చెప్తాడు, ఎప్పుడైపోతుంది సెషన్, బాడీ లాంగ్వేజ్ స్టార్ట్ చేసి ఇంతసేపు అవుతుంది, ఇంకెప్పుడు ఆపుతారబ్బా, ఈ సెషన్ ఆపేసి నేను మంచిగా తిని వండుకుందాం అనుకుంటున్నా అని ఆడియన్స్ కూడా ఉంటారు, మన దగ్గర కూడా ఉంటారు. అలా 4 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు అనమాట. ఈ 4 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ గురించి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే,
మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ముందు ఇలాంటి 4 రకాల ఆడియన్స్ ఉంటారు. వీళ్ళందరినీ మనం మేనేజ్ చేస్తూ, వీళ్ళందరినీ మనం ఇంటరాక్ట్ అవుతూ చెప్తే మాత్రమే మనం ఏదైతే స్పీచ్ చెప్తున్నామో అది ఎఫెక్టివ్ గా వెళ్తుందండి. మీకు 4th డే 51 ఆడియన్స్ గురించి చెప్పాను. ఈ ఆడియన్స్ ఎలా ఉంటారో ఇలా పండుకొని నిద్ర వస్తుంది, నిద్ర సరిపోలే పడుకుందాము అని చెప్పి అని ఉంటారు. కానీ అలాంటి ఆడియన్స్ ని కూడా మనం వాళ్ళ దగ్గర ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ, మన బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ, అలాంటి వాళ్ళని కూడా ఇంటరాక్ట్ అవుతూ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పే సెషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ బ్రెయిన్ లోకి ఎక్కేలాగా చేసేదే బాడీ లాంగ్వేజ్ అనమాట. నైస్ అండి. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చేసినాం. మనకి ఇంకా జస్ట్ ఒక డ్రెస్ కోడ్ గురించి చెప్పుకుంటాం అంతే. ఇంతగానం నేను చెప్పిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పిన, ఎట్లా పోస్టర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇన్ని మెయింటైన్ చేసి మీరు కాన్ఫిడెంట్ గా స్టేజ్ మీదకి వెళ్ళినా కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఒక థింగ్ ఉంటుంది, మీ అందరికి తెలిసిందే. మనం ఒక ఎదుటి వ్యక్తి మనం ఫస్ట్ టైం చూసినప్పుడు మనల్ని ఎలా చూస్తాడో అదే తన మైండ్ లో పెట్టేసుకుంటాడు. ఇప్పుడు మీరు నన్ను చూసారు, యశ్వంత్ స్పీచ్ చేయడానికి వచ్చాడు, నన్ను చూసారు, నన్ను ఎలా అయితే చూసారో నేను మీ మైండ్ లో ఫీడ్ అయిపోతాను ఫస్ట్ టైం. సో ఎప్పుడైనా ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ కంపల్సరీ. మీరు మంచిగా డ్రెస్ చేసుకొని, మీరు కరెక్ట్ గా ప్రాపర్ డ్రెస్సింగ్ వేసుకొని మీరు ఒక పర్సన్ ఒక స్పీచ్ చేయడానికి వెళ్తే మాత్రమే మీరు చెప్పే మాటకు వాల్యూ ఉంటుంది. అది స్టార్టింగ్, ఓకేనా? ఫస్ట్ ఒక ట్రైనర్ కానీ ఒక స్పీకర్ కానీ స్టార్టింగ్ తన కెరీర్ స్టార్టింగ్ లో డ్రెస్సింగ్ అనేది నీట్ గా మెయింటైన్ చేయాలి. కొంతమంది వ్యక్తులను చూస్తుంటాం, అసలు డ్రెస్సింగ్ ఏం మెయింటైన్ చేయరు, జస్ట్ ఒక సింపుల్ క్యాజువల్ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ వేస్తుంటారు. మంచి స్పీచెస్ మంచి స్పీకర్స్ ఉన్నారండి మనకి యూట్యూబ్ లో దొరుకుతారు. వాళ్ళంటే ఎక్స్పర్ట్స్, వాళ్ళ డ్రెస్సింగ్ సరిగ్గా వేసినా వేయకపోయినా వాళ్ళ మాటలకు చాలా వాల్యూ ఉంటుంది. వాళ్ళు చెప్పేది మనం వింటాము, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. వాళ్ళ గురించి ఆల్రెడీ జనాలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఏం వేసుకున్నా పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ నేను లేదంటే మీలో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఫస్ట్ ట్రైనర్ లాగా వెళ్తున్నారో వాళ్ళకు ప్రాపర్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. అలాంటి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తే మాత్రమే మీరు చెప్పేది ఎదుటి వ్యక్తులు వింటారు, మీకు వాల్యూ ఇస్తారు. సో డ్రెస్ కోడ్ ఎలా మెయింటైన్ చేయాలి? మగవాళ్ళు అయితే వాళ్ళ హెయిర్ నీట్ గా మెయింటైన్ చేయాలండి. హెయిర్ ఉంటే ఓకే, హెయిర్ లేకపోయినా నో ప్రాబ్లం. హెయిర్ ఉంటే వాళ్ళ హెయిర్ మంచిగా లాంగ్ పెద్ద స్పైక్స్ మెయింటైన్ చేయకుండా నీట్ అండ్ సింపుల్ గా హెయిర్ కట్ చేయించుకోవాలి. తర్వాత ఓకే, టైం ఎంత అవుతుంది? ఎస్. తర్వాత వాళ్ళ షర్ట్ వచ్చేసి ఇలా, ఎప్పుడైనా సరే మనం ఒక బేసిక్ డ్రెస్ కోడ్ చూసుకుంటే సింపుల్ గా ఫర్ బిగినర్స్ నేను చెప్పేది ఏదైతే ఉందో, ఫర్ బిగినర్స్ వాళ్ళ షర్ట్ అనే లైట్ కలర్ షర్ట్స్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా వైట్ షర్ట్, లేదంటే క్రీమ్ కలర్ షర్ట్, లైట్ బ్లూ, లైట్ పింక్, అలాంటి లైట్ కలర్ షర్ట్స్ మెయింటైన్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. దాని మీద టై వచ్చేసి మీరు ఇన్ కేస్ టై వేసుకుంటే టై వచ్చేసి సింపుల్ టైస్ అండి, చాలా సింపుల్ టైస్ ఉంటాయి. మంచి డిజైన్ చెమ్కీలు కలర్ఫుల్ కాకుండా సింపుల్ టై వేసుకుంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం కింద ట్రౌజర్ కానీ ఫార్మల్ ప్యాంట్ కానీ ట్రౌజర్ కానీ ఏదైతే మనం షర్ట్ కింద వేసుకుంటామో, మనం పైన షర్ట్ వచ్చేసి లైట్ కలర్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కింద ప్యాంట్ డార్క్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్ అయినా, బ్రౌన్ కలర్ అయినా, నావీ బ్లూ కలర్ అయినా, ఇలాంటి డార్క్ కలర్ షర్ట్స్ వేసి కింద డార్క్ కలర్ ప్యాంట్స్ వేసి పైన డార్క్ కలర్ షర్ట్స్ వేస్తే చాలా ప్రమాణంగా ఉంటుంది. నేను చెప్పేది ఫర్ బిగినర్స్. కానీ చాలా మంది పైన డార్క్ షర్ట్స్ వేసి కింద లైట్ ప్యాంట్స్ వేస్తారు, కాంబినేషన్ చాలా బాగుంటుంది. కానీ ఫర్ బిగినర్స్ నేను చెప్తున్నాను. ఇంకా షూస్ కూడా అండి, మనం ఏదైతే బెల్ట్ వేస్తామో బెల్ట్ ఇంకా షూస్ సేమ్ కలర్ ఉండాలి, సేమ్ కలర్ మ్యాచ్ కావాలి. బెల్ట్ లెదర్ బెల్ట్ వేసుకోవాలి, షూస్ కూడా లెదర్ షూస్ వేసుకోవాలి. బెల్ట్ మనం బ్లాక్ కలర్ వేస్తే షూస్ కూడా బ్లాక్ కలర్ మెయింటైన్ చేయాలి. బెల్ట్ మనం బ్రౌన్ కలర్ వేస్తే షూస్ కూడా బ్రౌన్ కలర్ మెయింటైన్ చేయాలి. అది అలా కాకుండా మనం బెల్ట్ ఎక్స్పోజ్ అవుతుంటాయి, బెల్ట్ బ్లాక్ కలర్ ఉంటే షూస్ బ్రౌన్ కలర్ ఉంటే చూడడానికి అసలు బాగోదు. సో రెండింటి కలర్ సేమ్ మెయింటైన్ చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, ఇంతసేపు మనం అబ్బాయిల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మహిళల డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి? మీరు ఎంత మంచిగా చెప్పినా కూడా మీ డ్రెస్ కోడ్ మంచిగా ఉంటేనే మీరు చెప్పే మాటలు ఎదుటి పర్సన్ వింటారు. కాబట్టి మహిళలు ఎప్పుడైనా సరే వెస్ట్రన్ డ్రెస్ వేసుకునే వాళ్ళు ఉంటే ఎవరన్నా మీరు లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో చూపిస్తున్నట్టు వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవచ్చు. లేదంటే రైట్ సైడ్ మీకు మధ్యలో ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఈ పిక్చర్ లో ఇండియన్ డ్రెస్ మనం కుర్తీ ఉంది కదా, ఒక మంచి కుర్తీ, హెయిర్ స్టైల్ కూడా సింపుల్ గా, కొంతమంది పఫ్స్ మెయింటైన్ చేస్తుంటారు కదా, అలాంటివి కాకుండా సింపుల్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి కాటన్ కుర్తీ మెయింటైన్ చేస్తూ, అది కూడా ఫుల్ ఆర్ హాఫ్ స్లీవ్డ్ కాటన్ కుర్తీస్. లేడీస్ లో స్లీవ్లెస్ కుర్తీస్ కూడా ఉంటాయి, ఇక్కడ వరకే కాకుండా స్లీవ్లెస్ కాకుండా ఫుల్ ఆర్ హాఫ్ స్లీవ్ కుర్తీస్ మెయింటైన్ చేస్తూ, కింద లెగిన్స్ కూడా మంచి ప్లెయిన్ లెగిన్స్ మెయింటైన్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈ వెస్టర్న్ డ్రెస్, ఇండియన్ డ్రెస్ కూడా ఇవన్నీ కాకుండా మన భారత సాంప్రదాయం చీర, శారీ,
మంచి ఒక కాటన్ శారీ, సింపుల్ కాటన్ శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ కాటన్ శారీ మీద బ్లేజర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో లేడీస్ అందరూ, ఆడవాళ్ళు ఈ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. మిమ్మల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో మీరు చెప్పే స్పీచ్ కూడా వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి అంతే. సో ఒక్కసారి మనం కంక్లూజన్ చూద్దాం. స్టార్టింగ్ నుంచి ఏమైతే చెప్పుకున్నామో, ఫస్ట్ మనం టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి చూసాము. అసలు కమ్యూనికేషన్ ఎన్ని రకాలు ఉంటాయి, వర్బల్ కమ్యూనికేషన్, ఇంకా నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఇంకా దాని గురించి తెలిసాక, బాడీ లాంగ్వేజ్ గురించి తెలిసాక, సారీ ఇక్కడ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, బాడీ లాంగ్వేజ్ అని ఉంది. మనం ఇంపార్టెన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, ఒక ట్రైనర్ కి ఇంకో స్పీకర్ కి బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అది చూసుకున్నాము. తర్వాత 4 మోడ్స్ ఆఫ్ జనాలు ఎంతమంది ఉంటారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బేసిక్ 4 మోడ్స్ ఎలా ఉంటాయి అది చూసుకున్నాము. ఇంకా మనం డ్రెస్సింగ్ ఎలా వేసుకోవాలో అది కూడా చూసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అందరికి. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గంప నాగేశ్వరరావు గారికి, మన శ్రీధర్ వీరమల్లు గారికి, ఇంకా నా గురువు గారు రమేష్ పర్వతం గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. థ్యాంక్స్. సో ఎక్స్ట్రాడినరీ సెషన్ పెరుమాళ్ళు యశ్వంత్. సో మాకు చాలా ఇష్టమైన పర్సన్ అండి. మాతో పాటు తను అయింది ట్రైనర్ వర్క్ షాప్ లో పార్టిసిపేట్. మాకు చాలా ఎర్లీ స్టేజ్ లో ఒక మంచి సెషన్ మీరు ఇవ్వడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, మనంతా కూడా మన యశ్వంత్ చెప్పినప్పుడు చాలా విషయాలు మనం నోట్ చేసుకున్నాం, విన్నామండి. నిజమండి, చాలా మందికి ఈ రోజున ఒక అద్భుతమైన విషయం చెప్పారు. 7:38:55 ఈ ఫార్ములా ఎంతమందికి తెలుసు? ఈరోజు యశ్వంత్ ద్వారా తెలుసు. 7 అంటే మనకి వెర్బల్ కమ్యూనికేషన్ కూడా ఉంటుందండి. తర్వాత వచ్చేసరికి టోన్ ఆఫ్ వాయిస్ అంటే 38% ఆక్యుపై చేస్తుంది. అలాగే 55 వచ్చేసరికి అంటే నాన్ వెర్బల్. ఈరోజు సెషన్ అది అంటే పదాలతో సంబంధం లేకుండా మన బాడీతో మనకు తెలిసిన విషయాన్ని అవతల వ్యక్తులకి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. చాలా మంది మాట్లాడుతూ ఉంటారండి. అందులో ఏంటంటే వాళ్ళ పోస్చర్స్ అండి, నుంచునే విధానం గురించి అని చెప్పడం జరిగింది. దాంతో పాటు అండి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనం చూసేటప్పుడు ఐ కాంటాక్ట్ అండి, ఎలా చూడాలి, ఏంటి, ఏ రకంగా. చాలా మంది చెప్పే విషయాన్ని అవతల వాళ్ళకి 100% కూడా ఆ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ వెళ్ళదు. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అవతల వాళ్ళకి అర్థం అయ్యాలి. దాంతో పాటు అండి జెస్చర్స్ అండి, అంటే చూడండి కొంతమంది ఇలా నుంచుంటూ ఉంటారు, ఇలా నుంచుంటూ ఉంటారు, అలా నుంచోకూడదు అని చెప్తున్నారు. ఈరోజు సెషన్ అంతా కూడా మనం డైలీ లైఫ్ లో, దాంతో పాటు మన ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండి, చెప్పేటప్పుడు కావచ్చు, రిసీవ్ చేసుకునేటప్పుడు కావచ్చు, దాన్ని ఎలా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. చాలా మందికి అందులో ఫెయిల్ అవుతూ ఉంటారండి. ఆ ఎక్స్ప్రెస్ చేయడం తెలియకే చాలా మంది ఫ్యామిలీస్ కావచ్చు అండి, ప్రొఫెషనల్ లో మంచి స్థాయికి వెళ్ళే టాలెంట్ వాళ్ళకు ఉన్నా సరే ఆ ఎదకపోవడానికి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయవు ఫ్రెండ్స్. ఈరోజు ఇంపాక్ట్ ద్వారా జస్వంత్ మనకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. దాంతో పాటు డిఫరెన్స్ కాన్ఫిడెన్స్ ఎన్ని ఉన్నా సరే కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడైతే మనకు తగ్గుతుందో మనం ఇవన్నీ కూడా మిస్ అయిపోతాం. నిన్న సెషన్ లో కావచ్చండి, ఈ రోజు సెషన్ లో కావచ్చు. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే, సో నాలెడ్జ్ ఈజ్ న్యూ కరెన్సీ అని చెప్పుకుంటూ ఉంటాం మనం, విన్నాం కూడా. ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుందో, ఇలాంటి సెషన్స్ మనం ప్రశాంతంగా వింటే కనుకండి, 1 hour ఇచ్చేస్తే సార్ వచ్చిన ఇలాంటి సార్ వచ్చిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా మనకి కాన్ఫిడెన్స్ డిఫాల్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ గా మనకి యాజ్ సూన్ యాజ్ ఎర్లీ వస్తుందని వాయిస్ మాడ్యులేషన్, మాట్లాడే విధానం అండి. టోన్ ఆఫ్ వాయిస్ లో వైబ్రేషన్ బట్టి హై పిచ్చా, లో పిచ్చా, అది కూడా సార్ మనకి చిన్న హింట్ ఇచ్చేసారు. ఇది మనకి ఫ్యూచర్ లో వస్తుంది. చైన్ ఆఫ్ యాక్టివిటీస్ అండి, ఇవన్నీ కలుపుకుంటే ఒక ఎక్స్ట్రాడినరీ మోటివేషన్ స్పీకర్ అండి అండ్ ట్రైనర్. అలాగే ట్రైనర్ ఉండే లక్షణాలు చెప్పారు, అలాగే స్పీకర్ ఉండే లక్షణాలు కూడా చెప్పడం జరిగింది. సో ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ వన్స్ అగైన్ డియర్ యశ్వంత్, సూపర్ అండి. సో మా టీం ఎంటైర్ టీం అందరి తరపు నుంచి నేను పర్సనల్ గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను మీకు. సూపర్ అండి. ఇంకా ఇలాంటి సెషన్స్ చాలా ఇవ్వాలి మేము, మీలాంటి వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ తీసుకుని. సో అలాగే మీరు కూడా చాలా అద్భుతమైన సెషన్స్ కండక్ట్ చేయాలి. సో తండ్రిని మించిన తనయుడు, అసలు విషయం ఏంటంటే శ్రీనివాస్ పెరుమాళ్ అద్భుతమైన పర్సన్ అండి నాన్నగారు. ఆయన ఒక చాలా సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మేము కలిసిన కొన్నాళ్ళకే మాకు విషయం తెలిసింది. సో అద్భుతం డియర్ ఫ్రెండ్, ఈ రకంగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి. సూపర్. ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్, వేళ్ళు అరిగిపోయేలా చాట్ చేద్దాం. సో తన వాల్యుబుల్ టైం అని స్పెండ్ చేశారండి. మన సార్ ఎవరైతే పర్వతం గారు కావచ్చు, శ్రీధర్ వీరమల్లి సార్ అడగగానే కాదనుకుంటే తన టైం ని ఒక మంచి ప్రిపేర్ అయ్యి మాకు ఎక్స్ట్రాడినరీ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్. సో హ్యాండ్ టు హోస్ట్ స్వప్న గారు.